మాస్కు పెట్టుకోకపోతే కరోనా వచ్చింది అన్నది సీరియస్ కాబట్టి సచ్చినట్టు మాస్క్ పెడుతాం, నమ్ముతున్నాం కాబట్టి. ఇంక అయిపోయింది, ఆ సెక్షన్ అటు ముగించాను. ఈ పాయింట్లోకి వస్తున్నా, జాగ్రత్తగా వినండి. ఆత్మహత్య చేసుకునే వ్యక్తికి మాస్క్ ఎందుకు? ఆత్మహత్య చేసుకునేటప్పుడు ఏమన్నా కరోనా వచ్చిద్దా? అరే మొత్తానికే చస్తుంటే ఇంకా కరోనా భయం ఏంది? అంటే ఎంత భయపెట్టిందో చూడు మనిషిని కరోనా. ఏం కాదు, మనం అది పెట్టుకోకపోయినా ఏం కాదు, మనకేం రాదు అని నువ్వు నమ్మితే పెట్టుకుంటావా? పెట్టుకుంటున్నావు అంటే అర్థం నమ్మావు, అందుకే సీరియస్గా తీసుకున్నావు. ఇప్పుడు దేహము దేవుని ఆలయము అని నిజంగా నువ్వు నమ్మి దాన్ని సీరియస్గా తీసుకుంటే జాగ్రత్త ఖచ్చితంగా తీసుకుంటావుగా. ఇప్పుడు నేను పాపం చేస్తే నరకానికి వెళ్తానో లేకపోతే దేవుడు శిక్షిస్తాడో ఇవన్నీ తీసి పక్కన పెట్టు, అసలు ఆ సెక్షనే వదిలేసాయి. దేవుడు చేయొద్దన్నాడు, దేవుడు అలా ఉండొద్దన్నాడు, దేవుడు ఇలా ఉండొద్దన్నాడు అన్న సెక్షన్ పక్కన పెట్టేసాయి. అది నువ్వు ఆలోచించు. ఆయన ఇవన్నీ చెప్పాల, నువ్వు దేవాలయం నీ ఇష్టం అన్నాడు. నువ్వు నా ఆలయం అమ్మా, నువ్వు నా ఆలయం అయ్యా, నీలో నేను ఉండాలి, ఉన్నాను. మరి నా మందిరాన్ని ఎట్ట చూసుకుంటావు? నువ్వు మందిరంలో పిచ్చి పనులు చేస్తావా? వదిలే. సిగరెట్ దాగో, బీడీలు దాగో, సొట్టలు దాగో, వ్యభిచారం చేయవు, సరసోక్తులు చేయవు, పోకిరి మాటలు మాట్లాడవు, పిచ్చి పిచ్చి కథలు చేయవు, జాగ్రత్తగా భద్రంగా ఉంటాం. 2, మందిర స్తంభాలు ఏమైనా పడగొడతావా? వచ్చి రేకులు ఏమైనా బగలు కొడతావా? పోనీ ఆ బండలు ఏమైనా లేపుతావా? చెత్తా చెదారం వచ్చి తీసుకొచ్చి అందులో వేస్తావా? ఇంకా ఏం చేస్తావు తెలుసా? ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటావు. మందిరం కావచ్చు, మందిర పర్యావరణం కావచ్చు. నాకు భలే బాధ, మందిరం కాస్త ఇబ్బందికరంగా ఉంటే బాధ. అలివిగాంది అయింది కాబట్టి ఏం చేయలేకపోతున్నా, కానీ చిన్నదైనట్టయితే బొమ్మరిల్లులాగా ఉండేది, ఎలా ఉండాలో అలా ఉండేదన్నమాట. ఇది అలివిగాని వ్యవహారం, ఇది ఎకరాలు యాడ్ చేస్తాం మనం. అందుకని ఆ ఉన్నంతలో కాస్త ఏం చేస్తూ ఉన్నాను శుభ్రంగా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. కొద్దిదైనట్టయితే అసలు ఇక ఎట్లుండాలంటే అట్లుండేదన్నమాట. కానీ ఉన్నంత వరకైనా శుద్ధంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి అని. నాకే కాదు, నా బిడ్డలకు కూడా డైలీ వస్తారు ఆ చీపుళ్ళు తీసుకొని, ఈ దరి నుంచి ఆ దరికి ఊడిసి పొద్దున్నే 6 ఆ ప్రాంతానికి వస్తే 8-8:30 దాకా ఊడుతూనే ఉంటారు తల్లులు, చెల్లెళ్ళు. రోజు వాళ్ళకి అదే మందిరం చుట్టూ, మందిరం నీట్గా ఉంచుకుంటారు. మార్బల్ బండలు కాకపోయినా మాచర్ల బండలు అయినా సరే ఉన్నంత వరకు శుభ్రంగా. దేవునికి స్తోత్రం. మార్బల్ బండలు డబ్బులు వచ్చినా నేను వేయించను. నాకు ఫుల్గా డబ్బులు ఎవరన్నా మీరు ఇచ్చినా నేను వేయించను. అది మార్బల్ బండ వేయించను. ఎందుకు? జనాలు నళ్ళు నిరగొట్టడం. పొరపాటు నన్ను నీళ్లు పడ్డాయి అంటే జారారంటే నడిచే పర్లేదు, వాళ్ళే పోతుంటారు ఇటు కాలనట్టు. నాజుకు ఎక్కువయ్యి నడుములు నిరగొట్టుకుంటున్నారు. నేను చేయను నా పిచ్చి పని. ఎన్ని పైసలు అన్నారా అన్ని మాచర్ల బండే అది. కాకపోతే ఇంకా మనకి ఏదన్నా కాస్త సోగ్గా ఉండాలనుకుంటే దాని మీద మ్యాట్ వేపిస్తా. అందుకని నడుము తిరగొట్టే పని వద్దులే మనకి. కొంతమంది అలా చేపిస్తారు. ఎందుకంటే మందిరం అంటే ప్రేమ, దేవుని సన్నిధి నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, అందులోకి ఎంటర్ అయితే ఆహ్లాదంగా ఉండాలి, పరవశంగా ఉండాలి, నా దేవుని సన్నిధి అన్నట్టు ఉండాలి అనే ఒక కోరిక భక్తులకి. వాళ్ళది తప్పు కదా. కాకపోతే మనోళ్ళు కాస్త జాగ్రత్త కోసం నేను వేపిస్తానని చెప్తున్నాను. అందంగా ఉండాలంటే అయ్యే కదా, వాల్యుబుల్గా ఉండాలంటే అయ్యే. నడుము నిలకూడదంటే ఇవి. దేవునికి మహిమ. గట్టిగా చెప్పండి. నేను హల్లెలూయా గట్టిగా చెప్పను, మనసుతో చెప్పుకోమల్లా. సరే, పాయింట్కి వస్తాను, వినండి జాగ్రత్తగా. మందిరాన్ని నువ్వు పాడు చేయవు, చెత్తా చెదారం తెచ్చి వెయ్యవు, మందిరాన్ని పడగొట్టడానికి ట్రై చేయవు, దాన్ని భద్రంగా కాపాడడానికి ప్రయత్నం చేస్తావు. దేహము దేవాలయమని నీవు నమ్మితే దాన్ని త్రాగుడికి ఎలాగా నిలయంగా మారుస్తావయ్యా నువ్వు?
మద్యపానంతో దాన్ని ఎలా నింపుతావయ్యా? ఇప్పుడు మద్యం తాగితే, నేను తాగితే దేవుడికి వచ్చిన నష్టం ఏంది అంటాడు ఒక్కొక్క ఆయన. నేను తాగితే దేవుడికి వచ్చిన నష్టం ఏంది? నా ఒళ్ళు, నా ఇల్లు గొల్ల, అంతేగాని నేను ఎదురోడికి ఏం నష్టం చేయను. తాగి అందరిలాగా అల్లరి చిల్లరగా మాట్లాడు. నేను చాలా పద్ధతి గల మనిషిని, చాలా క్రమశిక్షణ కలిగిన మనిషిని. నేను ఎంత తాగినా సరే ఇంట్లోనే తాగుతా, గదిలోనే తాగుతా, లేదా తాగి వచ్చినా కదలకుండా పండుకుంటా. ఎంతకాలం తాగుతా, ఎంతకాలం పండుకుంటా? దేవుడు నీకు 80 ఏళ్ళ ఆయుష్కాలం ఇచ్చాడు. నువ్వు తాగటం మొదలుపెట్టావు 30 ఏళ్ళకే. ఈ 50 ఏళ్ళకే, 50 ఏళ్ళు తగ్గాడు కాదు. ఇప్పుడు వాడేటువంటి ఈ ఆల్కహాల్ ఏదైతే ఉందో, ఎక్కువ సంవత్సరాలు యూజ్ చేయాల్సిన అవసరం, చాలా తక్కువ సంవత్సరాల్లోనే 2 ఎగిరిపోతున్నాయి: లివరు మరియు కిడ్నీలు. లివర్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీలు డ్యామేజ్ అయిపోతున్నాయి. దేవుడు ఆశీర్వాదకరంగా నీకు అనుగ్రహించినటువంటి దేవాలయాన్ని పనికిమాలిన వాటిని స్వీకరించి, అవసరం లేని వాటిని, అక్కర లేని వాటిని డబ్బులు వెచ్చించి మరి నువ్వు స్వీకరించి, అవయవాలు పాడు చేసి చక్కగా తిరిగే ఆరోగ్యవంతమైన దేహాన్ని మూలన పడదోశావు అంటే నువ్వు దేవాలయాన్ని పడగొట్టిన పాపం చేయటం లేదా? చేస్తున్నావా లేదా? నువ్వు చెప్పు నాకు సమాధానం. మందిరం ఏ స్తంభం పడిపోకుండా అంత బాగుంటే చూడబుద్ధి అయింది. వరిగిపోయి అక్కడిదక్కడ పడిపోయి గందరగోళం అయిపోతే చూడబుద్ధి అయిద్దా? అది మందిరం అనబడిద్దా? దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి నీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమని నువ్వు నిజంగా నమ్మితే, స్వీకరించకూడని దాన్ని స్వీకరించి దాన్ని ఎందుకు డ్యామేజ్ చేస్తున్నావు? నా శరీరం నేను ఏమైనా డ్యామేజ్ చేసుకుంటా, నీకు వచ్చిన నష్టం ఏంటంటే నీ శరీరమా? నీ శరీరమా? నువ్వు తయారు చేసుకున్నావా? సృష్టికర్త ఇచ్చాడా? ఎందుకు ఇచ్చాడు? నీలో ఆయన నివసించాలని ఇచ్చాడు. ఏమండి, ఒక చిన్న మాట చెబుతా. మీరు నాకు ఒక ఇల్లు ఇచ్చారండి, శాలేమన్నా ఈ గుడిసెలో ఉండన్నా అని ఒక గుడిసె నాకు వేసి ఇచ్చారు. ఎట్లనో నేను అందులో మనుగడ సాగిస్తున్నా. ఒకరోజు వచ్చావు, ఆ మూలన్న కట్టెను పడగొట్టి అటు ఒరిగిపోయేటట్టు చేశావు. పైన ఉన్న ఆకులన్నీ తీసేసావు. చుట్టూ ఉన్న ఆ తాటాకు దడులన్నీ పడగొట్టావు. నేను ఉండగలనా? అది నాకు అవమానమేగా, నాకు ఇబ్బందేగా. ఊహించండి, ఏదో అందులో ఉంటున్న నాకు గుడిసె వేసిచ్చారులే అని సంతోషపడి నేను అందులో నివాసం ఉంటుంటే, అది కూడా మీరు వేసింది కాదు, నేనే వేసుకున్న గుడిసె అనుకోండి, మీరు వచ్చి పీకి పడేశారు అనుకోండి, ఎంత బాధపడతాను లోపల నేను. అయ్యో, నేను ఉండే నివాసం పాడు చేస్తున్నారు. మీకు మనసు ఒప్పిద్దా? 4 ఆకులు తీసుకొచ్చి దాని మీద కప్పుతావా, లేకపోతే ఉన్నాయి కూడా తీసి పడేస్తావా? నీ ప్రేమను బట్టి నువ్వేం చేస్తావు? దాన్ని ఇంకా, అరే శాలేమన్నా ఉన్న ఇల్లంట ఇది అన్నా, ఆకులేందన్నా, దడులేందన్నా, గోడలు కట్టిస్తానన్నా నేను గట్టిగా, ఎంత ఇద్దన్నా, పెద్ద ఖర్చేం కదా, నేను కట్టిస్తా అని దాన్ని ఇంకా భద్రంగా కాపాడి నాకు అన్ని వసతులు అందులో ఏర్పాటు చేసి ఇవ్వటానికి ఆశపడతావు. అంతేగాని ఉన్నాయి కూడా తీసి పడేసి ఆ లోపలేదో తిని కాస్త విశ్రాంతి పొంది తలదాచుకుంటూ నాకు ఆకులు లేకుండా, దడులు లేకుండా, నీడ లేకుండా చేస్తే నేను ఇబ్బంది పడతానని తెలియదా నీకు? తెలిసి ఎలా చేయగలవు? తెలిసి కూడా చేస్తే నొచ్చుకుంటాగా నేను. మరి నన్ను బాధ పెడతావా నువ్వు? నీ మనసుకు చెప్పు, నువ్వు నన్ను బాధ పెడతావు అట్లా చేసి? నన్ను బాధ పెట్టవు, కానీ దేవుణ్ణి అయితే బాధ పెడతావు. దేవుణ్ణి అయితే బాధ పెడతావు. మరి ఈ దేహం దేవాలయం, పనికిమాలిన పనులు చేసి దాన్ని డ్యామేజ్ చేస్తున్నావు నువ్వు. నేను సిగరెట్ తాగితే దేవునికి వచ్చిన నష్టం ఏందంటాడు ఒక ఆయన. నేను సిగరెట్ తాగితే దేవునికి వచ్చిన నష్టం ఏంటి అంటే, ఊపిరితిత్తులు నీకు దేవుడిచ్చిన ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులు, వాటిని సురక్షితంగా ఉండినట్లు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అట్లా కాకుండా అవసరం లేని పిచ్చి పని ఒకటి చేసి ఆ ఊపిరితిత్తులకు క్యాన్సరో లేకపోతే గొంతు క్యాన్సరో ఏదో తెచ్చుకొని నీ ఆరోగ్యవంతమైన దేహం, దేవుడు నీకు ఇచ్చిన మంచి దేహాన్ని పనికి మాలిన దుర్వ్యసనాలతో నువ్వు నాశనం చేసి, దేవుడికి నేనేం చేశానంటే, పిచ్చోడా దేవాలయాన్ని పాడు చేస్తున్నావు. ఇది దేవుని వాక్యం చెప్తుంది.
నీలో నేను ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీలో నేను ఉంటున్నాను, నివాసం ఉంటున్నాను, నీకు తెలియదా సంగతి? నేను నీలో ఉన్నాను అంటున్నాడు దేవుడు. నేను నీలో ఉన్నానని నువ్వు నమ్మినట్లయితే అలాంటి వాటిని ఎందుకు చేస్తావు నాయన? నువ్వు భయం రాదా నీకు? నువ్వు దేవాలయంలో మద్యం తాగుతావా? సిగరెట్ తాగుతావా? గుట్కాలు నవ్వులుతావా? ఖైనీలు నవ్వులుతావా? దేవాలయంలో చేస్తావా? మరి ఈ దేవాలయం, ఇందులో మళ్ళా నిర్జీవమైన రేకుల ఆలయంలోనే ఇంత జాగ్రత్త తీసుకుంటే సజీవ దేవాలయమైన నీ దేహం విషయంలో ఇంకెంత కేర్ఫుల్గా ఉండాలో ఒక్కసారి ఆలోచించు. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. చెప్పు, గట్టి చెప్పు. హలో చెప్పు, ఇంకోసారి చెప్పు. అంటే ఎవరు పరధ్యానంగా ఉండకుండా మధ్య మధ్యలో చెప్పిస్తూ ఉంటారులే. ఇది పాయింటా కాదా? మరి ఎంతమంది దీన్ని గుర్తించి జాగ్రత్త పడుతున్నారు? దేవాలయంలో నువ్వు అపవిత్రమైనవి చూడవు. నీ పర్సనల్ గదిలో, నీ పర్సనల్ లైఫ్లో అన్నీ చూస్తావు. దాన్ని ఏమందాం అంటే, నువ్వు ఇది దేవాలయం అని నమ్ముతున్నావు కానీ నువ్వే ఒక దేవాలయం అని నమ్మట్లేదు కాబట్టే అన్నీ జరుగుతున్నాయి. కాదని చెప్పగలవా? నీవే ఒక దేవాలయం అంటే బూతులు ఎలా మాట్లాడతావు? అపవిత్రమైన మాటలు ఎలా వస్తాయి? ఈ మందిరంలో మాట్లాడతావా నువ్వు? నోరు తెరిచి బండబూతులు తిట్టేవాడు కూడా మందిరంలోకి రాగానే భక్తుడైపోతాడు. ఇంటికాడ అతన్ని చూసిన వాళ్ళు మందిరంలో చూస్తే బిత్తరపోతారు. వారేనా వీరు? ఏమి ఈ మార్పు? ఏమి ఈ సాధుత్వం, మృదుత్వం, కోమలత్వం, నిర్మలత్వం? వాట్ ఈస్ దిస్ అని ఆశ్చర్యపోతారు. ఎందుకు? బయట ఎంత టెంపర్గా మాట్లాడేవాడు మందిరం రాగానే యేసుప్రభు మందిరం రా, జాగ్రత్తగా ఉండాలా అని ఆటోమేటిక్ కంట్రోల్. అంటే ఇది మందిరం అని నమ్మావు కానీ అసలు నువ్వు ఒక మందిరం అని, ఇందులో కూడా రెగ్యులర్గా ఉంటాడో లేదో తెలియదు కానీ దేవుడు నీలో నిరంతరం ఆయన ఉన్నాడని నువ్వు ఎరిగినట్లయితే నువ్వు అలా చేయగలవా? అంటే చాలామంది నమ్ముట లేదు, ఎరుగుట లేదు. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది రైటా రాంగా? బైబిల్లో ఉన్న యేసుని, ఆయన చెప్పిన వాక్యాన్ని అంతటినీ నిజమని, నిశ్చయమని మీరు రూఢిగా నమ్ముతున్నారా? చేతులు ఎత్తండి అంటే డింగ్ డింగ్ మని అందరూ చేతులు ఎత్తారు. నమ్మట్లేదు అని నేను అన్నా, అనటమే కాదు ఇప్పుడు రుజువు చేశా. కాదని చెప్పగలరా? చెప్పండి. ఏం కాదని, అట్లా ఏం కాదని చెప్పగలరా? దేవుని సన్నిధిలో నువ్వు గర్వంగా ఉంటావా? గర్విష్టివి కూడా ఏదో ఒకటి చేయటానికి, తగ్గించుకోవటానికి ఇష్టపడతావు. కానీ నీ దేహంలో మహాగర్వం. మందిరంలో బూతులాడవు కానీ ఇంటికాడ బూతులు. అంటే నీ దేహమే దేవాలయం అని వింటున్నావు, పాడుతున్నావు కానీ నమ్మట్లా. ఈ జారత్వం, వ్యభిచారం. దేహం దేవాలయమని నీవు నమ్మినప్పుడు, నీలో దేవుడు ఉంటున్నాడని నమ్మినప్పుడు, మరి ఈ దేహాన్ని జారచోర క్రియలకి ఎలా వాడతావు నువ్వు? లేఖనంలో ఇంకో మాట కూడా అన్నాడు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో పనికిమాలిన పనులు చేయకుండా దేవుని మహిమపరచండి అన్నాడు. నువ్వు నిజంగా నీ దేహం దేవాలయమని నువ్వు నమ్మితే పనికిమాలిన చెత్త పాటలు, చెత్త వ్యవహారాలు నువ్వు చెయ్యవు. చెత్త వాటికి నాట్యాలు ఆడవు, చెత్త సినిమా పాటలు పాడవు, చెత్త మ్యూజిక్లు వెయ్యవు. దానికోసం నీ దేహాన్ని వాడవు. వాస్తవం. సో క్రైస్తవులలో 100లో దాదాపు 80% మందికి ఈ పాయింట్ అర్థం కాల. అన్నీ నమ్ముతున్నట్టుగానే ఉన్నారు కానీ చాలా సంగతులు నమ్మట్లా. అందుకే దేవాలయం అయినటువంటి దేహం కాస్త దొంగల గుహగా మారిపోయింది. యేసు ప్రభు అదే అన్నాడు. యెరూషలేముకు వచ్చి యెరూషలేము దేవాలయాన్ని యేసు పరిశుద్ధపరిచాడని చెప్పుకుంటాం స్టోరీ. యెరూషలేము దేవాలయములో
గువ్వలు అమ్మువారు, పావురములు అమ్మువారు, రూకలు మార్చువారు, పశువులను అమ్మేవాళ్ళు యెరూషలేము దేవాలయంలో వాటన్నిటిని ఏర్పాటు చేస్తే యేసు ప్రభు వారు తాళ్లతో కొరడాను పేని పశువులను తోలివేసి ఆరి బల్లలను పడద్రోసి ఆ కాసులను విరజిమ్మి ఆ రూకలు మార్చేవాళ్ళని అవన్నీ బల్లలు దొల్లించి వాళ్ళ పీఠాలు దొల్లించి గందరగోళం చేశాడు. చేసి ఏమన్నాడో తెలుసా? నా మందిరము సమస్తమైన జనులకు ప్రార్థనా మందిరం అనబడును, మీరు దాన్ని దొంగల గుహగా చేసి తిరిగి అన్నాడు. ఏమండి, ఒక సేవకుడిగా నా గురించి చెప్తా, తర్వాత అన్ని జనుల మధ్యలోకి వెళ్తున్నా నీ గురించి కూడా చెప్తా. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా, మీరందరూ వచ్చి ఈడ కూర్చున్నారు. ఈసారి శుక్రవారం నేనేం చేస్తానంటే పోయి ఆ పొలాల్లో కూర్చుంటా, ఆడొక మైకి పెట్టుకొని. నువ్వు ఏడ కూర్చుంటావా ఆడ కూర్చుంటావా? పెద్దగా చెప్పు. ఏడ కూర్చుంటావా ఆడ కూర్చుంటావా? ఏడిచాడు వెధవా, వాడు ఆ పొలాల్లో పోతే మనం ఇక్కడ కూర్చుందాం అనుకుంటావా? సరే వదిలేసే. ఆ చెరువు దగ్గర ఒక చింత తోపు ఉంది, ఈ మైకి పెట్టుకొని ఆడ కూర్చుంటా. నువ్వు చర్చిలోకి వచ్చి అన్న ఎక్కడా, అన్న ఇక్కడ పెట్టట్లా చింతతోపులో కూటం పెడుతున్నాడంటే అప్పుడు నువ్వు ఏడుంటావా? చింతతోపుకి వస్తావా? అరే నీకు మందిరం ఇదా లేకపోతే నేనా? నీకు చర్చి ఏది, మందిరం ఏది, దేవాలయం ఏది? ఇది కదా. మరి నువ్వు ఎక్కడ తిరిగితే మాకెందుకు అన్నయ్య, మేము ఇక్కడే కూర్చుంటాం అనరే. నాతో మీకెందుకు చెప్పండి, నాకు సమాధానం. నాతో మీకెందుకు? మీరు ఆరాధించుకునే స్థలం ఇది, ఆరాధనీయుడు ప్రభు ఇక్కడ ఉంటాడు, ఆరాధించుకొని పోండి. నేను పొలంలో ఉంటానో లేకపోతే చింతతోపులో ఉంటానో లేకపోతే ఆ పక్కన పొలంలో ఉంటానో లేకపోతే ఇంకొక ఊర్లో పోయి ఉంటానో, నువ్వు వచ్చి ఎంక్వైరీ చేసుకొని వీడు ఎక్కడున్నాడు, వీడు ఒక దగ్గర ఉండట్లేదు ఈ మధ్య, ఎక్కడుంటే అక్కడికి పోవాల్సిందే. ఏం చేద్దాం? ఇక్కడ లేడంట, ఈరోజు రాజాపేటలో పెట్టాడంట కూటం. అంటే రాజాపేట ఎక్కడది? గూగుల్ మ్యాప్ తీసుకొని అరే మందిరం ఇక్కడే ఉంది కదా, నువ్వు నన్ను ఎందుకు వెతుకుతున్నావు? నేను చెప్పనా, దానికి ఒక కారణం ఉంది. నీవు తెలియకయే చేస్తున్న ఒక మంచి కార్యం. నువ్వు ఇది దేవాలయం అని వచ్చి కూర్చుంటున్నావు. ఇది ఎంతవరకు దేవాలయం అంటే, నేను ఇక్కడ ఉన్నంత వరకు ఇది దేవాలయం నీ దృష్టిలో. అసలు దేవాలయం, నువ్వు నమ్ముతున్న దేవాలయం ఇది కాదు. ఇది ఇందులో దేవుడున్నాడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఇందులో చూస్తున్నావు, నువ్వు ఈ దేహంలో చూస్తున్నావు. అందుకే ఈ దేహం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వస్తున్నావు నువ్వు. ఎందుకు? నువ్వు ఆరాధించుతున్న దేవుణ్ణి ఈ దేహంలో చూసావు నువ్వు. ఎంతమందికి అర్థమైందో? ఏడ్చేవాళ్ళే పెద్ద, నీలో దేవుడు ఉన్నాడంట, ఎవరు చెప్పారు అంటారా? అంటే వచ్చే శుక్రవారం ఆ పనే చేస్తాం. మరి సాధ్యమేనా? అంటే ఎవరిలో చూశారు? నాలో ఉన్నాడని గుర్తుపెట్టారు. యేసన్న మందిరం అంటే యేసన్న కట్టిన మందిరం కాదు, యేసన్నే ఒక మందిరం. షాలేమన్న మందిరం అంటే షాలేమన్న కట్టిన మందిరం కాదు, ఈ షాలేమన్న అనేవాడే ఒక మందిరం. ఇది అసలు రహస్యం. ప్రతి దైవజనుడు ఒక ఆలయం. దేవునికి మహిమ చెల్లించుదాం. సరే, బాగా చెప్పావన్నయ్య, ఎట్టన్నా మా మీద బరువు తీసేసావు. నువ్వు దేవాలయమే అనుకో, ఎట్టన్నా ఫీల్ అయిపో, ఏ వాగులో ఉన్నవాడు మాకు తెలియదు, మేమైతే కాదు కదా అంటారా? ఇప్పుడు ఈ సెకండ్ హాఫ్ మీ మీదకి వస్తున్నా. మీరు ఒక మందిరం, మీరు ఆలయమే. ఎందుకంటే సేవకుడు మాత్రమే దేవుని ఆలయమై ఉన్నాడు, విశ్వాసులంతా మామూలే అన్నాడా? ఇట్టా వస్తుందనే 2 సార్లు రాయించి, ఒకసారేమో మీ దేహము అని సింగిల్గా విడగొట్టి చెప్పాడు,
రెండోసారేమో మీరు దేవుని ఆలయం అన్నాడు. అంటే మీరు ఆలయమే, నేను ఆలయమే. ఎక్కడెక్కడి నుంచో వచ్చి నాలో ఉన్న దేవుణ్ణి చూసి నాలో ఉన్న ప్రభువును ఆరాధించుకొని నువ్వు వెళ్ళినట్టే నీ కుటుంబంలో, నీ సమాజంలో, నీ ఇరుగు పొరుగుల్లో, నీ జాబ్ చేసే స్థలంలో, నీ వ్యాపారపు స్థలంలో, నీవు పనిచేసే స్థలంలో, నీ కంపెనీలో, నీ కొలీగ్స్ మధ్యలో దేవుని ఆలయం నువ్వే. నీలో చూడాలి. ఇది విషయం. అసలు నీకు తెలుసా ఈ సంగతి? కొంతమంది నీకు తెలీదు, నీ దగ్గరికి వచ్చి అక్క ప్రార్థన చేయవా అన్న, ప్రార్థన చేయవా అంటారు. నీ దగ్గరికే వచ్చి ఎందుకు అడుగుతున్నారు తెలుసా? నీ ఇంటి పక్కనావా, ఇంటి వెనకావా, ఇంటికి ఈ పక్క చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోయి అక్క ప్రార్థన చేయవా అని నీ ముందు చేతులు జోడించి నిలబడినట్టు వాళ్ళ ముందుకు వెళ్ళారా? నీ ముందు చేతులు జోడించి నిలబడినట్లు నీ ఇరుగు పొరుగుల దగ్గరికి వెళ్ళి నిలబడ్డారా? పోనీ వాళ్ళ కుటుంబీకుల దగ్గరికి వెళ్ళి నిలబడ్డారా? నీ ముందుకు ఎందుకు వచ్చారో తెలుసా? వాళ్ళు నీలో దేవుణ్ణి చూస్తున్నారు. గట్టి గుడ్. నీలో చూస్తున్నారు, అది విషయం. లేకపోతే పెద్ద నువ్వు ఒక్కడవేనాయింది, పురుషుడివి, నువ్వు ఒక్కదానివేంది స్త్రీవి. చాలామంది ఉన్నారు, మీ వీధిలో చాలామంది ఉన్నారు, స్త్రీలు లేరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రోజు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి ప్రార్థన చేయండి అంటున్నారా? ఎంతమంది ఉన్నా వెతుక్కొని ఒకవేళ నువ్వు ఆ బజార్ నుంచి ఖాళీ చేసి ఇంకో బజార్కి పోతే అక్కడికి వస్తారు వెతుక్కుంటా, అక్క ప్రార్థన చేయవా, ప్రార్థన చేయక్క అని. ఎందుకమ్మా నన్ను ఎంతసేపు అంటే, ఏమన్నక్క నువ్వు చేస్తే బాగుంటుంది అక్క, నీలో దేవుడు ఉన్నాడక్క అంటారు. అనలేదా నిన్ను ఎప్పుడు? ఆ సాక్ష్యం తెచ్చుకోకపోతే ఇంక నువ్వు చాలా వెనకబడి ఉన్నావని అర్థం. ఆ సాక్ష్యం ఇప్పటికే నీలో వస్తే నీలో ఉన్న దేవుణ్ణి జనం చూస్తున్నారని అర్థం. నీలో ఉన్న దేవుణ్ణి జనం చూస్తున్నారని అర్థం. ఇంతవరకు నీకు ఆ సాక్ష్యం లేదా? అట్లయితే ఇంకా నీలో దేవుడు జనానికి పరిచయం కాల. ఈరోజు నా ముందుకు వచ్చి నిలిచి ప్రార్థన చేయన్నయ్యా అని, నా మాటని దేవుని మాటగా, నా ప్రార్థన దేవుడు అంగీకరించే ప్రార్థనగా నువ్వు ఎందుకు గైకొంటున్నావు, ఎందుకు గ్రహిస్తున్నావు, ఎందుకు దాన్ని ఇష్టపడుతున్నావు అంటే నువ్వు అది చూసావు, నువ్వుగా అది ఎరుగున్నావు. నా గొప్పతనం కాదు, నా దేవుని కృప. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు కూడా నేను రోడ్డు మీద నడుచుకుంటూ పోతే సడన్గా కేక వేసేవాళ్ళు, అన్నయ్య అన్న. అన్యులు కూడా, యేసు ప్రభుని ఎరగనోళ్ళు కూడా. నాకు ఆశ్చర్యం, నేను పాస్టర్ని కాదు, సేవకుని కాదు, బోధకుని కాదు, ఏమి కాదు, నన్ను పిలుస్తారేని వీళ్ళు. అయ్యా స్వామి అనేవాళ్ళు. ప్రభుని ఎరిగిన వాళ్ళు ఏమో బ్రదరు అన్న ఎట్లా అంటే, పాప అన్ని జనులకు తెలియదు కదా, స్వామి కొంచెం ఆగండి స్వామి అని. ఎందుకు? మా బాబుకు కొంచెం బాగలేదు స్వామి, కొంచెం ప్రార్థన చేయండి, ప్రభువుని కాస్త అడగండి, వేడుకోండి అని నేను అడిగితే ఎట్లా? లేదండి, మీలో ప్రభు కనపడుతున్నాడు, మీలో ప్రభువుని చూస్తున్నాం, చేయండి అని ప్రార్థన చేసి వచ్చేవాడు. నవ్వుకునేవాడు, నన్ను పిలుస్తారేంట్రా, నేను చర్చికి వెళ్ళేవాడిని, నేను ఒక విశ్వాసిని అయితే. చర్చికి వెళ్ళే ఒక విశ్వాసి స్థాయిలో ఉన్నప్పటికీ ఆ భక్తి, ఆ ఆత్మీయత, ఆ క్రమాన్ని వారు గుర్తెరిగారు అన్యులో. పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పామరులని విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని వారు చెప్పుకున్నారు. నువ్వు దేవుని సంబంధివి, దేవునితో ఉన్న వ్యక్తివై ఉంటే ఖచ్చితంగా నీలో ఉన్న దేవుణ్ణి కూడా సమాజం చూస్తుంది. గట్టిగా ఈ మేజర్ విషయం, ఇది చిన్నదా, ఇది మైనర్ పాయింటా, మేజర్ పాయింటా? ఎంతమందికి ఎక్కింది ఇది? ఇది మేజర్ పాయింట్ అయితే
మరి ప్రజలు నీలో దేవుణ్ణి చూస్తూ నీ దేహం దేవాలయంలాగా, వారు ఆరాధించే ఒక ప్రత్యేకమైన స్థలంలాగా నీ దేహమును ప్రజలు గౌరవించినట్లు నీవు ఎలాగుండాల్సి ఉంది? ఎంత పవిత్రంగా నిన్ను నువ్వు కాపాడుకోవాల్సి ఉంది? ఇది ఏది ప్రభు కొడతాడు తిడతాడనే? కొడతాడు తిడతాడు కాదు. ఇప్పుడు నేను ఉండే ఇంటిని మీరు శుభ్రం చేస్తారా, లేకపోతే గందరగోళం చేస్తారా? ఏదో అక్కడ ఒక గది వేసుకున్నానండి, మీరు శుభ్రం చేస్తారా, లేకపోతే ఎక్కడెక్కడ చెత్త అంతా చందులు వేస్తారా? ఎందుకు? శాలేమన్నా ఉండే ఇల్లు శుభ్రంగా ఉండాలి. నేను కొడతానని భయమా? నేను తిడతానని భయమా? దాన్ని శుభ్రం చేయకపోతే కత్తి తీసుకొని ఏమైనా సాయంత్రానికి మీ ఇంటికి ఏమైనా వస్తానని భయమా? చంపుతానని ఏమైనా భయమా? కొడతానని లేదు, తిడతానని లేదు, చంపుతానని లేదు, లేదా ఇంకొకటి ఏదో చేస్తానని లేదు. ప్రేమ, అన్నం మీద ప్రేమ, అన్నం మీద మమకారం. అందుకే ఆ ఇంటిని శుభ్రం చేయటమే కాదు, ఎక్కడెక్కడ రోడ్డు మీద కనపడ్డ వాటిని కూడా కొనుక్కొచ్చి తగిలిస్తూ ఉంటారు. అన్నకి అన్నీ ఉండాలి, అన్నీ బాగుండాలి, అది బాగుండాలి, ఇది బాగుండాలి, అట్టుండాలి. ప్రేమ. నేను కొడతానో తిడతానో భయంతో కాదు. యేసయ్య పవిత్రమైన జీవితం జీవించమని చెబుతుంది, భయంతో కాదు. నన్ను ప్రేమించి చేయండి రా అని చెప్తున్నాడు ఆయన. అవునా? శిక్షిస్తాడో, అమ్మో అపవిత్రంగా ఉంటే శిక్షిస్తాడేమో అంటే అదొక బానిసత్వం. అమ్మో పొరపాట్లు చేస్తే కొడతాడేమో, దెబ్బ కొట్టిద్దేమో, అమ్మో సమస్యలు వస్తాయేమో అంటే రాకపోతే చేయాలనేగా. అది ఇంపైన సువాసనగా ఉండదు దేవునికి. బలవంతంగా అన్నీ అణుచుకోవటం అంటే ఛాన్స్ లేక ఆగిపోయింది, కానీ లేకపోతే మామూలుగా ఉండేది కాదు అన్నట్టు అన్నమాట. ఇది బలవంతంగా అణుచుకోవటం అనేది ఇష్టం ఉండదు ఆయనకి. హృదయపూర్వకముగా ఆయనను ప్రేమించి చెడుని మనం విసర్జించుట దేవునికి ఇష్టమైన క్రియ. మనిషి మనిషిగా బ్రతకాలంటే తనను తాను తగ్గించుకోవాలి. మనిషి మనిషిగా బ్రతకాలంటే తనను తాను తగ్గించుకోవాలి. మనిషి దైవముగా మారాలంటే మనసున క్రీస్తును ధరించాలి. ఆత్మస్వరూపి నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. బడి బండలలో లేదు దైవత, బ్రతుకు బడిలో ఉన్నది చూడు. ఆత్మస్వరూపి నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. గుడి గోడలలో లేడు దేవుడు. ఈ స్పర్శ ప్రతి మానవుడికి ఎప్పుడైతే అందుతుందో అప్పుడు మనిషి మహానుభావుడై దైవము అన్న అంతస్తుకు వెళ్తాడు. నేను దేవుడు నివసించే ఆలయాన్ని, నేను ఒక ఆలయాన్ని కనుక ఈ ఆలయాన్ని పవిత్రంగా కాపాడాలనే స్పర్శ ఏ భక్తునికి అందుద్దో, ఏ భక్తురాలికి అందుద్దో వారు ఇక పరిపూర్ణత వైపు అడుగులేసి బలవంతం చేతగాక హృదయపూర్వకంగా చెడుగును విసర్జించి, నేను దీన్ని ఎలా పడితే అలా చేయొచ్చు, ఆయన ఏమనడు. ఆయన ఎందుకు చేయాలి? ఆయన నివసిస్తున్నాడు కదా నాలో, ఎందుకు దీన్ని మలినం చేయాలి, ఎందుకు దీన్ని అపవిత్రం చేయాలి? అందుకే చూసావా, నువ్వు తప్పు చేసినప్పుడు, చిన్న పొరపాటు నీ వల్ల జరిగినప్పుడు లోపల పెద్ద వేదన స్టార్ట్ అయింది, పెద్ద మదనపాటు స్టార్ట్ అయింది, గందరగోళం స్టార్ట్ అయింది. అది లోపల దేవుడు పడుతున్న బాధ. నీ నోట నుంచి ఒక అపవిత్రమైన మాట దొర్లితే లోపల ఒక భయంకరమైన వేదన ఎంతమందికి ఉందో ఈ స్పర్శ.
నీ నోటి నుంచి ఒక అపవిత్రమైన మాట వచ్చినా, లేకపోతే నీ చూపుల్లో ఒక అపవిత్రత దొల్లినా, నీ ద్వారా ఏదైనా ఒక తప్పు జరిగినా, లోపల నుంచి ఒక భయంకరమైన దుఃఖం, ఒక మూలుగు లోపలే ఉంటుంది. ఎంతమందికి ఉంది ఈ స్పర్శ? నిజంగా అది నీలో ఉందంటే నువ్వు కొంతమేర గుర్తించావు దేవుని వేదన. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖపడతాడని రాసుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక మీరు చూడగలిగితే 4వ అధ్యాయము, బైబిల్ ఉన్న వాళ్ళు తేండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం చూడండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియ్యకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అద్దుగో పాట ఏం పాడుతున్నావు? నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా. ఎన్ని పాటలు పాడుతున్నావు? ఇంకో పాట ఏం పాడాం? పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. చరణం పాడండి. బలముగా వీచే గాలి వలె మా హృదయాలలోకి రండి దేవా. బలముగా వీచే గాలి వలె మా హృదయాలలోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి రండి త్వరగా రండి, రండి రండి నాలో రండి, రండి రండి త్వరగా రండి, రండి రండి నాపై రండి. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. రమ్మన్నావు, నా హృదయంలోకి రమ్మన్నావు, నా మీదికి రమ్మన్నావు, నా లోనికి రమ్మన్నావు, స్వాగతించావు, వచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే నువ్వు చేసే మర్యాద ఏంది? లోపల ఆయన కూర్చున్నాడు. ఇది అబద్ధం కాదు, యేసయ్యే చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి చూడండి. సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు, వినండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకుందును, నేను తండ్రిని వేడుకుంటాను మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై. మీ యొద్ద అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడు. అంటే గుర్తుపెట్టుకు, ఆ మాట రౌండ్ కొట్టు. ఎనీ టైం, ఎల్లప్పుడు. నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. అబ్బా, అయిపోలా, చదువు. లోకము ఆయనను చూడదు, లోకానికి ఆయన తెలియదు, లోకం ఆయన చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఎరుగదు, ఆయనను పొందనేరదు. లోకానికి ఆయన దొరకడు, లోకం ఆయనను పొందలేదు. మీరు ఆయనని ఎరుగుదురు, మీరు ఆయనని ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మళ్ళా మీతో కూడా నివసించునంటే పక్కింటి ఉంటాడేమో అనుకుంటారేమో అని క్లారిటీ ఇస్తున్నాడు. మీతో కూడా నివసించును అని, మీలో ఉండును అన్నాడు. ఎక్కడుంటాడా? అది పౌలు గారు చెప్పిన పత్రికలు కాదు, సాక్షాత్తు యేసయ్యే చెప్తున్నాడు. ఇక్కడ ఎవరున్నారు మనలో? దేవుడు మనలో నివాసం ఉంటున్నాడంటే అప్పుడు మనం ఏమై ఉన్నాం? దేవాలయం. మరి దేవుడు నివసించే దేవాలయం లాగా మనం ఉంటే దీన్ని దొంగల గుహగా ఎట్లా చేస్తాం? దీన్ని పవిత్రంగా కాపాడాల్సిన బాధ్యత మన మీదే ఉంది కదా. దీని ద్వారా అపవిత్రమైన చర్యలు ఎలా చేస్తాం? విచిత్రం చెప్పనా? పెద్ద పెద్ద చేయాల్సిన అవసరంలా. నోరు జారి దుర్భాష మాట్లాడినా లోపల బాధపడతాడట. విచిత్రం చెప్పనా? కడుపులో పిండం తిరుగుతుంటే ఆ కదలికలు తల్లికి అర్థమవుతాయి, బిడ్డను ధరించిన తల్లికి అర్థమవుతాయి.
లోపల పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంటే ఆయనను తమ యందు కలిగి ఉన్న దేవుని బిడ్డలకు తప్పకుండా అర్థమైతే. నా ఆత్మ నాలో కృంగెను అంటాడు, నా ఆత్మ నాలో యాతన పడుచున్నది అంటాడు, నా ఆత్మ నాలో మూలుగుచున్నది. పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, దేహ విమోచన కొరకై నేను మూల్గుచున్నాను సదా, దేహ విమోచన కొరకై నేను మూల్గుచున్నాను సదా, మూల్గుచున్నాను సదా. ఆకాంక్షతో నేను కనిపెట్టుదును, ఆకాంక్షతో నేను కనిపెట్టుదును. దేవునికి మహిమ. ఒక మూలు కూడా వచ్చేస్తుంది లోపలే, వేదన. తప్పు జరిగింది. ఎవరితో తెలుసా అది? నీలో ఉండి పరిశుద్ధాత్మ దుఃఖపడతా ఉంటాడు. కొంతమంది పరిణతి చెందిన విశ్వాసులు చెప్తారు నాతో, ఉన్న పొరపాటు చేశాను అన్నయ్య, నా ఆత్మ నాలో క్షోభిస్తుంది, నా ఆత్మ నాలో దుఃఖపడుతున్నాడు, పరిశుద్ధాత్మ నాలో వేదన పడుతున్నాడు అన్నయ్య, నాకు అర్థమవుతుంది అన్నయ్య. మరి వేదన పడి ఏం చేస్తున్నాడు అంటే మోకాళ్ళుని ఒప్పుకోమని ప్రేరేపిస్తున్నాడు. చెయ్యి ఆ పని, క్షమాపణ అడిగి దిద్దుకో, సరి చేసుకో. దేవుని ఆత్మను దుఃఖ పెట్టద్దు. ఈరోజు కాదు, ఆయన రాకడ వచ్చేంత వరకు ఆయన నీలోనే ఉంటాడు. ఆయనలో నువ్వు, నీలో ఆయన. ఎన్ని పాటలో నాలో నీ ఉండుటే, నీలో నేనుండుటే, నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. తెలుసుగా, మీకు తెలియని పాట. ఎవరున్నారా? ఇన్ని వచనాలు ఉన్నాయి. మరి ఈ వచనాలన్నీ కలిసి ఏం చెబుతున్నాయి? ఎవరున్నారు లోపల? దేవుడు ఉన్నది ఏమైంది? దేవాలయంలో మరి ఎట్లా పెడితే అట్లా, ఏది పెడితే ఎట్లా చేస్తావు నువ్వు? ఇది ప్రశ్న. దీన్ని బట్టి ఇప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి? దేహాన్ని దేవాలయంలాగా ఎప్పుడైతే నువ్వు కాపాడటం, గౌరవించటం మొదలు పెడతావో, అప్పుడు దేవుడు నీ చేతుల్లోంచి, నీ నడతల్లో కాళ్ళుంచి, నీ తలంపుల్లో ఆయన తలంపులుంచి నీలో ఉండి లోకాన్ని దర్శిస్తాడు, స్పర్శిస్తాడు. అప్పుడు కలుగుతుంది ఎదుటి వాళ్ళలో పరివర్తన, అప్పుడు కలుగుతుంది ఎదుటి వాళ్ళలో మారు మనసు, అప్పుడు జరుగుతుంది జీవితాల్లో పెను మార్పు. అసలు నీలో ఆయన ఉన్నాడు, నివసిస్తున్నాడన్న స్పర్శే కోల్పోయి పిచ్చిగా ప్రవర్తిస్తే, నీ వాక్కులో ఆయన ఎలా మాట్లాడగలుగుతాడు? నీ చేతులలో అపవిత్రమైన చేతలు కలిగి ఉంటే నీ చేతుల్లో ఆయన చేతులు ఎలా ఉంచుతాడు? నీలో ఉన్న ఆయన నీ చేతిలో నుండి, ఆయన చేతి నుంచి లోకాన్ని స్పర్శించాల్సి ఉంది. కానీ నీ చేతలు బాగలేవు, నీ నడతలు బాగలేవు, నీ వాక్కు బాగలేదు, నీ దృష్టి బాగలేదు, నీ ఆలోచన టోటల్, నీ సమస్త ప్రవర్తన హేయంగా ఉంది. ఆయన కోరికే, నాకు సహకరించు, విధేయత చూపు, నేను నీలో ఉండి లోకాన్ని స్పర్శించాలనుకుంటున్నాను, లోకాన్ని దర్శించాలనుకుంటున్నాను, లోకంతో మాట్లాడాలనుకుంటున్నాను, నేనున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండును అని దేవుడు ఎన్నోసార్లు చెప్పినా మనకు అర్థం కాల. ఈరోజన్నా అర్థమైద్దని అనుకుంటున్నాను.
ఓకేనా? దేవాలయం అంటే ఇది అనుకోకండి. చెప్పు, ఎవరు కాళ్ళు ఇప్పుడు ఎవరు దేవాలయం చెప్పండి, చెయ్యెత్తి చూపించండి. ఎవరు దేవాలయం? ఇట్ట కాదు, ఇలా ఇలా చెప్పు. ఎవరు దేవాలయం? నమ్మావా నువ్వు ఇంతవరకు? నమ్మలా? ఇక నమ్ము. కనీసం ఇక నుంచి అయినా, కనీసం ఇక నుంచి అయినా దేవుడు నీలో నివసిస్తున్నాడని ఎరిగి ఇక దేవాలయంగా బ్రతకటం మొదలుపెట్టు. నీ జన్మ చరితార్థం అవుతుంది, నీ ఇల్లు బాగుపడుతుంది, నిన్ను బట్టి నీ సమాజం దీవించబడుతుంది, నీ కుటుంబం వర్ధిల్లుతుంది. నీవు అడుగుపెట్టు చోటెల్లా దేవుడు అడుగుపెట్టిన స్థలంగా మారిపోతుంది గనుక అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. యోసేపు దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. యోసేపులో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. పోతిఫెరో ఇంటికి యోసేపు అడుగుపెట్టినప్పుడు ఆ ఇంట్లో ఎవరు అడుగుపెట్టారు? దేవుడే అడుగుపెట్టాడు. మరి దేవుడు అడుగుపెట్టిన దగ్గర దరిద్రం ఎట్లుంటుంది? దేవుడు అడుగుపెట్టిన దగ్గర శాపం ఎట్లుంటుంది? దేవుడు అడుగుపెట్టిన దగ్గర ఓటమి ఎట్లుంటుంది? దేవుడు అడుగుపెట్టిన దగ్గర నింద, అవమానం, లేమి, దరిద్రత, వ్యాధి, శోధన, మరణం ఎలా ఉంటుంది? యోసేపు అడుగుపెట్టాడు. అప్పటిదాకా దరిద్రంతో అల్లాడుతున్న పోతిఫెరో యోసేపు ఎప్పుడైతే అడుగుపెట్టాడో శుభవార్తలు వింటం మొదలుపెట్టాడు. శుభవార్తలు వెంట మొదలుపెట్టాడో. నిన్ను ఒకడు ఉద్యోగంలోకి తీసుకుంటే నువ్వు అక్కడికి అడుగు పెడితే దేవుడు అడుగు పెట్టినట్టుగా అతడు గుర్తించాలా. ఈ బ్రదర్ని, ఆ పర్సన్ని నేను జాబ్లో తీసుకున్నాను, అతడు వచ్చిన దగ్గర నుండి నాకు దరిద్రం చుట్టుకుంది అనుకోకూడదు. దరిద్రం పోయి బాగుపడటం మొదలు పెడుతున్నాను నేనని గుర్తుపట్టాలి. నువ్వు చెయ్యి పెడితే ఆ చేతి స్పర్శను అనుభవించి, ఆ చెయ్యి పెట్టిన దగ్గర నుంచి నాకు ఇబ్బందిగా ఉంది కాదు, ఆ చేతి స్పర్శ తగిలింది, దేవుడు నన్ను తాకినట్టు అనిపించింది, నాలో అద్భుతమైన స్వస్థత జరిగింది, నా మనసు మారిపోయింది అనే సాక్ష్యం నీ నుండి వెలువడాలి. అలా చేస్తాడు దేవుడు. యోసేపుకు తోడై ఉన్న దేవుడు, దానియేలులో ఉన్న దేవుడు నీలో ఉండడా? యోసేపులో ఉన్న దేవుణ్ణి ఫరో గుర్తించాడు. దానియేలులో ఉన్న దేవుణ్ణి అప్పటి బబులోను రాజు గుర్తించాడు. ఇతని వల్లే పరిశుద్ధ దేవుని ఆత్మ గలవాన్ని మనం ఎవరైనా కనుగొనగలమా? ఇద్దరిని అన్నారు. నెబుకద్నెజరు దానియేలు అంటే ఫరో యోసేపును అన్నాడు. ఇతని వల్లే పరిశుద్ధ దేవుని ఆత్మ కలిగిన వాడిని ఇంకొకరిని చూడగలమా అంటే దేవుని ఆత్మ వారిలో నివసించినట్టు దేవాలయంలాగా బ్రతికారు. ఆయన పోతిఫెరో ఇంటికి పోతే అక్కడ పరిస్థితి మారిపోయింది, జైల్లో పోతే అక్కడ పరిస్థితి మారిపోయింది, అక్కడ నుంచి వెళ్ళి రాజు అంతఃపురంలోకి వెళ్తే అక్కడ పరిస్థితి మారిపోయింది. ఆయన ఎక్కడుంటే అక్కడ సమృద్ధి, ఆయన ఎక్కడుంటే అక్కడ సమృద్ధి. అలా ఆశీర్వాదకరంగా నిన్ను చేయాలని ఎదురు చూస్తున్నాడు దేవుడు. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమృద్ధి, లేమి, దరిద్రత, కరువు అన్నదే ఉండకూడదు. అలా చేయాలి నిన్నని ఆశిస్తున్నాడు ఆయన. నువ్వున్న దగ్గర రోగానికి అధికారం ఉండకూడదు. నువ్వున్న దగ్గర దుఃఖానికి, వేదనకి, దరిద్రతకి అవకాశం ఉండకూడదు. నీవు సంచరించు స్థలమెల్లా పచ్చని చోటులాగా వర్ధిల్లాలి. అది దేవుని కోరిక. హల్లెలూయా. ఒక ఆడపిల్లవై అత్తగారింటికి అడుగు పెడితే అప్పటిదాకా దరిద్రంతో మూలుగుతున్న వాళ్ళ బ్రతుకుల్లో నీవు అడుగుపెట్టిన తోడనే దేవుడు నా కోడల రూపంలో అడుగుపెట్టాడు, నా ఇల్లు దీవెన నొందింది అని చెప్పగలగాలి వారు. ఎప్పుడు చెప్తారు? దేవుడు నీలో ఉండి కార్యం చేస్తే. ఆయన నీలో ఉంటే చాలు. నువ్వు వెళ్ళేటప్పుడు ఆయన నీతో కూడా తీసుకెళ్తే చాలు. ఆయన ఎక్కడుంటే అక్కడ దీవెనన్నాయ. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన జాడలు సారమును వెదజల్లుచూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఉంది సాక్ష్యం? ఎందుకు లేదు? అదే బానిసే, మళ్ళా ఆయన బానిసే. పోయినోడు బాధల్లోనే ఉన్నాడు. యోసేపు బానిస కదా పోయింది, బానిసగా కదా పోయింది. కానీ ఆయన అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం. మళ్ళీ నువ్వు చూసే వాళ్ళకి మామూలుగానే ఉంటావు, నీకు నువ్వేమో ఏముందిలే నా బతుకు అనుకుంటుంటావు.
కానీ నీవు తాకితే కార్యం జరిగిద్ది, నువ్వు అడుగు పెడితే కార్యం జరిగిద్ది, నువ్వు పలికితే కార్యం జరిగిద్ది, నువ్వు ప్రార్థిస్తే కార్యం జరిగిద్ది, నువ్వు సంచరిస్తే అక్కడ మారిపోయిద్ది పరిస్థితి. నా పొలం పండట్లేదు అంటే అనుకోని రీతిలో నువ్వు ఆ పొలంలోకి అట్లా వెళ్ళి అట్లా తిరిగి వచ్చేస్తే చాలు, మరుసటి సంవత్సరం సమృద్ధి పంట. వాడు గుర్తుపడతాడు, ఫలానా రోజు ఫలానా తల్లి నా పొలంలో తిరిగి ప్రార్థన చేసి వెళ్ళింది, అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు సమృద్ధి పంట. ఫలానా పర్సన్ ఆఫీస్లోకి అడుగు పెట్టాడు, ఓటమి ఓటమి ఓటమి, చివరికి ఎత్తేసుకుందాం అనుకున్నా, అతను ఎంటర్ అయిన తర్వాత మారిపోయి స్థిరపడి ఇంకా 2 ఆఫీసులు పెట్టుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, ఇంకా 2 క్రొత్తవి స్టార్ట్ చేయడానికి అవకాశం ఇచ్చాడు. ఇంకా 2 బ్రాంచీలు ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. మనిషి చూస్తే మామూలుగానే ఉన్నాడు, కానీ ఆమె పరిస్థితి ఏందో, అతని పరిస్థితి ఏందో, ఆ పర్సన్ దగ్గర నిలబడాలంటే అది ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. నీలో దేవుడు కరెక్ట్గా క్రియ చేస్తే జరిగేది అది. ఇది ఖచ్చితంగా సీరియస్గా మీరు ఆలోచిస్తారని చెప్తున్నాను నేను. ఇప్పటిదాకా పిచ్చి పిచ్చిగా ఎట్టబడితే అట్ట చీదరగా చేసుకున్నారు. కనీసం ఇక నుంచైనా దేవాలయాలుగా మారిపోండి అని పిలుస్తున్నాను నేను. ఇది నిజమని నమ్మితే ఇప్పటిదాకా చిన్న భిన్నంగా ఎట్లా ఉంటావు? ముంగమూరు దేవదాసయ్య గారి గురించి నిష్ఠ. మనం అనుకుంటాం అంత నిష్ఠ ఎందుకు, ఆయన మన నీతి నిష్టలతో మన నీతి నియమాలతో పనే ఉంది, మనం ఎట్టున్నా దేవుడు మనతో ఉంటాడు కాదని ఎవరు అన్నారు? నేను మీ ఇంటికి వచ్చాను, 1 నెల రోజులు ఉందామని మాట ఇచ్చి వచ్చాను. వచ్చినప్పటికి నువ్వు బిర్యానీ పెట్టినా ఉంటాను, పచ్చడేసి పెట్టినా ఉంటాను. మంచం ఇచ్చి మంచం మీద పండుకొనయ్యా, చక్కగా ఆరు బయట వేసుకొని పండుకోమంటే మంచం ఇచ్చి మంచం మీద పండుకుంటాను, లేకపోతే మంచం లేదు ఏం లేదు, సాప ఒకటి ఇచ్చి ఆడ పండుకోరా అంటే పండుకుంటా. ఏం చేస్తా మాట అన్న పాపానికి? మీ ఇంటికి వచ్చాను, కానీ ఇక్కడ నేను సంతోషంగా ఉన్నానా దుఃఖంగా ఉన్నానా పాయింట్ ఇక్కడ. అది పిలిచావు ఇంటికి, ఏం పట్టించుకోవాలా మరి, ఏం చేస్తా? మాట అన్న నేరానికి ఏం చేస్తా? నెల రోజులు ఉంటాను అన్నాను కదా, ఉంటాలేమ్మా, ఏం చేస్తా? కానీ కాకుండా సంతోషంగా ఉంటే ఎంత బాగుండు. దేవుడు నీలో సంతోషించాలి, నీలో నివాసం ఉండే దేవుడు ఆనందించాలి. అలా ఉండాలి. ఆశగా ఉందా అలాగుండాలని? మరి ఇంకా ముగించేదా? చాలా వాటిని మన వాళ్ళు నమ్మట్లా. అవునండి, సమస్య ఎంతటిదైనా దేవుని దగ్గర పరిష్కారం ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా నమ్మితే ప్రార్థన ఎందుకు చేయో? ప్రార్థన సరిగా చేయటం లేదు అంటే ప్రార్థించడం ద్వారా దానికి పరిష్కారం లభిస్తుంది అని రూఢిగా నువ్వు నమ్మట్లేదు. మనం సువార్త అందించకపోతే అవతల వాడు నరకానికి పోతాడు, ఇది చాలా ప్రమాదం, నరకం ఉంది అని ఎంతమంది నమ్ముతున్నారు? అంటే అందరూ చేతులెత్తారు. నిజమా? అట్లయితే నీ కళ్ళ ముందు ఎంతోమంది సువార్త అందకుండా ఉంటే, నరకం నిజంగా ఉందని నువ్వు నమ్మితే, తీర్పు ఉందని నువ్వు నమ్మితే, వానికి సువార్త చెప్పకుండా ఎలా ఉండగలవు నువ్వు? నీ కళ్ళ ముందు అనేక మంది తిరుగుతూ ఉంటే నశించిపోయే స్థితిలో, వాళ్ళు కనీసం ఒక్కసారి కూడా సువార్త చెప్పడానికి నువ్వు ప్రయత్నం చేయలేదు అంటే అసలు నరకం ఉంది, జడ్జిమెంట్ ఉంది, వాళ్ళ ఆత్మకు శిక్ష ఉంది అన్నది ముందు నువ్వు నమ్మట్లా. కానీ నువ్వేం చెబుతావు? మళ్ళా పరలోకం ఉందంటావు, నరకం ఉందంటావు, చెప్పుకుంటావు చర్చిలోకి వచ్చి కాసేపు కూర్చొని. బయట సమాజంలోకి వెళ్ళినప్పుడు అవి నిజంగా ఉన్నాయని నువ్వు నమ్మితే నీ కళ్ళ ముందున్న వాళ్ళందరూ మామూలు కాదు, ఆర్తనాదాలు కనపడుతుంటాయి, నీకు వినబడుతుంటాయి. దేవుని కొరకు కష్టపడి దేవుని చిత్తం నెరవేరిస్తే, దేవుని సంతోషాన్ని వెతికితే నిత్య బహుమానం నాకుందని నువ్వు నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నా అని చేతులు ఎత్తారు. నిజంగా నమ్ముతున్నావా? నమ్మితే చెత్త లోకాన్ని సంపాదించుకోవటానికి మేడ మీద మేడ గట్టి, మిద్దె మీద మిద్దె గట్టి అన్నట్లుగా దానికోసం ఎందుకు వెంపర్లాడతావు? ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా దేవుని చిత్తం నెరవేర్చడానికి కష్టపడతావు. ఏదో బతకడానికి ఏదైనా చిన్నది పెద్దది చేసుకున్నా మనసు అయితే సంపాదన మీద ఉండదు. ఏదో ఉంటానికి తింటానికి ఉంది, దేవుడు దొర్లిస్తున్నాడు. ఒకవేళ ఏదన్నా ఆర్జించినా సంపాదించిన లోపల కోరిక ఏముంటుందో తెలుసా?
సంపాదించేవాడు ఒకవేళ సంపాదిస్తున్న కోరిక ఏముంటుందో తెలుసా? ఎంత డబ్బులు ఇస్తాడో ఈయన యేసయ్య మొత్తం ఆయనకే పెడతా, మొత్తం ఆయన రాజ్యాన్ని విస్తరింపజేయడానికి, నశించిపోతున్న ఆత్మలకు సువార్త అందించడానికి, వారిని రక్షించడానికి ఎన్ని లక్షలు ఇవ్వని, ఎన్ని కోట్లు ఇవ్వని, మొత్తం ఆయన కొరకే ఖర్చు పెడతా. ఈ మైండ్ ఉంటుంది. ఒకవేళ సంపాదించిన ఏది లోపల దేవుణ్ణి కలిగి ఉన్నవానికి. నమ్మినవాడైతే, నేను దేవుని కొరకు సమస్తం వెచ్చిస్తే దానికి దేవుని యొద్ద సంతోషం మాత్రమే కాదు, దేవుడు నాకు ఇచ్చే నిత్య బహుమానం ఉంటుంది. అసలు ఏం బహుమానాలు ఇవ్వాలండి ఆయన? చూపించి ఒక మాట చెబితే చాలదు. దగ్గరకు పిలిచి ఇతడు నా కొరకు ఎంతో కష్టపడ్డాడని అట్లా భుజం మీద చేస్తే చాలదు. ఆ విశ్వచక్రవర్తి అట్లా చేసి ఊరుకుంటాడా? ఊరుకోడే. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మనం కొన్ని చాలా నమ్మట్లేదు. నమ్మితే ఖచ్చితంగా వాటిని సీరియస్గా తీసుకుంటాం. నేను నమ్మాను నరకం ఉందని, తీర్పు ఉందని, ఆత్మలకు సువార్త అందకపోతే నశించిపోతారని నమ్మాను, అందుకే తిప్పలు పడుతున్నా. అది సీరియస్గా తీసుకున్నా. దానికోసం రాత్రి మగళ్ళు ఆలోచిస్తున్నా, ప్రకటిస్తున్నా, ప్రయాసపడుతున్నా. నువ్వు నమ్మితే నువ్వు ఎందుకు చేయవు? నమ్ముతున్నానని చెప్పుకుంటున్నావు కానీ నిజంగా సీరియస్గా తీసుకోవాలా. అందుకే అదంతా టేక్ ఈజీగా తీసుకున్నావు. అప్పుడు నువ్వు నమ్మినట్ట నమ్మనట్టే. నమ్మితే ఎందుకు జాగ్రత్త పడవు? అందరూ ఆలోచించండి. ఒక ఆయన అన్నాడు, మా అమ్మ మా నాన్న ముసలాళ్ళు అయ్యారు, నేను బాప్తీసం తీసుకుందాం అనుకుంటున్నాను. మరి బాప్తీసం తీసుకుంటే మా అమ్మ మా నాన్న చనిపోతే ఆ కర్మకాండాలన్నీ మరి ఆ క్రమంలో చేయాలి కదా, మరి ఏం చేయమంటావు అని అడిగాడు. నేను అతని దగ్గర పిలిచి ఏమన్నా తెలుసా, నువ్వు ఎందుకు బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నావు అన్నాను. పరలోక రాజ్యాన్ని చేరటానికి అన్నాడు. బాప్తీసం పొంది పాపాలు కడిగేసుకోకపోతే ఎక్కడికి పోతావు అన్నాను. నరకానికి అన్నాడు. మరి మీ అమ్మ మీ నాన్న ఎక్కడికి పంపిద్దాం అనుకున్నావు అన్నాను. మీ అమ్మ మీ నాన్న ఎక్కడికి పంపిద్దాం అనుకున్నావు అంటే పరలోకానికి. మరి పరలోకానికి ఎట్టబోతారయ్యా? వాళ్ళున్న అజ్ఞానాంధకారపు భక్తిలోనే వాళ్ళని నువ్వు ఉంచితే పరలోకానికి ఎట్టబోతారు? పిచ్చోడా, వాళ్ళు సస్తే సమాధి ఎట్ట చేయాలని కాదు, వాళ్ళని పరలోకానికి ఎట్ట తీసుకెళ్లాలని ఆలోచించు. వారికి సువార్తను ప్రకటించు, వారిని రక్షణలోకి నడిపించు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి భక్తి నేర్పారు తల్లిదండ్రి. నాకు నిజమైన దేవుడు తెలియదు, నిజమునకు దేవుడు కానీ నా వంటి మనుషుల్ని కొంతకాలం మొక్కాను నేను.
ఆ తర్వాత ఆ భక్తిలో ఉన్నప్పుడే నా పసితనపు హృదయంలో నుంచి ఒక కోరిక ఏంటో తెలుసా? నన్ను కన్నందుకు నా తల్లిదండ్రిని మోక్షానికి చేర్చాలి. నన్ను కన్నందుకు నా తల్లిదండ్రులకు మోక్ష మార్గాన్ని నేను చూపించాలి. ఎందుకంటే నా తల్లిదండ్రి ఇద్దరు విద్యావిహీనులు, చదువు లేనివారు, జ్ఞానం తెలియదు. కనుక ఎట్లనన్నా కష్టపడి వారికి సత్యాన్ని ప్రకటించి, నాకు సత్యం ఎన్ని తెలియదు, నాకు బైబిల్ తెలియదు, వేసేది ఏం తెలియదు, ఆ విగ్రహారాధనలోనే ఉన్నాను. కానీ మోక్షం ఒకటి ఉందని నమ్మాను, నరకం ఒకటి ఉందని కూడా నమ్మాను. గరుడ పురాణంలో ఉంది కదా నరకం ఉందని. రౌరవాది నరకాదులు ఉన్నాయని చెప్పారు అందులో. దానిలో పడనీయకూడదు నా తల్లిదండ్రిని. నా తల్లిదండ్రి మోక్షానికి వెళ్ళాలి, నన్ను కన్నందుకు వాళ్ళ జన్మ చరితార్థం కావాలి అని ఆశపడ్డా. ఎన్నేళ్ల వయసులో తెలుసా? 7-8 ఏళ్ల వయసులో. నమ్మగలరా? నిజం. విచిత్రమైన కోరిక. ఇంక వేరే మా అమ్మ మా నాన్నని నేను ఐశ్వర్యంలో తొలతూగేటట్టు చేయాలి, మా అమ్మ మా నాన్న నేను ఏదో అందలం ఎక్కించాలి, ఈ కోరికలు కాదు. వాళ్ళని నరకానికి పోనీయకుండా మోక్షానికి చేర్చాలని ఆశ ఉండేది నాకు. దేవుని దయ వల్ల నా కోరిక దేవుడు తీర్చాడు. నీ ఆశ బాగుంది కానీ అది తీరే మార్గం ఇదిరా అని చూపించాడు. ఏది అంటే ఆ మార్గం యేసే. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమురా, యేసే మోక్షమురా. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమురా, యేసే మోక్షమురా. దేవునికి మహిమ. అవునా? అని వచ్చి తెలుసుకొని నేను రక్షింపబడి తర్వాత నా తల్లిదండ్రికి ప్రచురం చేస్తే, మా తల్లిదండ్రి కూడా నా మాటను గౌరవించి సన్నిధికి వస్తే, సన్నిధిలో మొదట నా తండ్రిని దర్శించాడు దేవుడు. తన బలహీనతలన్నీ విసర్జించి, ఇన్నాళ్ళు నాకు 70 సంవత్సరాలు దాటినాయి, ఎన్నో గుళ్ళు గోపురాలు రకరకాలు తిరిగాను. కానీ నాయన, నేను యేసుప్రభు దగ్గరికి ఇష్టపడి రాలేదు, మీరు ఇబ్బంది పడతారని మీ సంతోషం కోసం వచ్చాను. కానీ ఈరోజు నేను ఆయన చూచాను, సన్నిధిలో ఆయన ప్రత్యక్షత పొందాను, ఆయన నిజమైన దేవుడయ్యా అని తన పసితనం నుంచి తనకున్నటువంటి పొగ త్రాగేటువంటి అలవాటు అలాగ తీసి పడేశాడు. తర్వాత నాన్న కన్ను మూసేంత వరకు, ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు కొంతమంది ప్రయత్నించారు పరీక్షించాలని, టచ్ కూడా చేయాల. దేవునికి మహిమ కలుగునుగాక. వారు మారు మనసు పొందారు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందారు. నా ఆశ తీరింది. నా దగ్గరకు వచ్చి చెబుతున్నాడు, నేను బాప్తిస్మం తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ మరి మా అమ్మ మా నాన్న సస్తే ఎట్ట చేయాలి, వాళ్ళ పాడే కట్టాలి కదా అంటే, నిజంగా జోక్ కాదు, పాడే కదా కడతారు, మరి అది ఎట్లా చేయాలా, అదంతా పిండ కార్యక్రమాలు అవన్నీ ఉంటాయి కదంటే, పాడే కాదు నాయన, పెట్టెకు సిద్ధపరచు, పిండాలు తర్పణాలు కాదు, వారికి జ్ఞాపకార్థ కూటమి జరిగినట్లుగా వారిని సిద్ధపరచు. అంటే ఏం చేయమని? ప్రభులోనికి నడిపించు. మోక్ష మార్గం యేసే గనుక వారికి యేసును చూపించు. అసలు ఇప్పుడు నీ రక్షణ గురించి కాదు నీకు టెన్షను, మరణానికి సమీపమవుతుంది వారు గనుక ముందు వాళ్ళని కాపాడటానికి ప్రయత్నించు పిచ్చోడా అని చెబితే, కరెక్టేనన్నా, వాళ్ళు సస్తే ఎట్ట చేయాలని చూశాను, కానీ సచ్చి వాళ్ళు ఎక్కడికి పోతారన్నది ఆలోచించలేదన్నా. వాళ్ళకి ఏ కార్యక్రమంలో భూస్థాపన అన్నది పక్కన పెడితే, వాళ్ళని నిత్య జీవానికి చేర్చాలి కదా. వాళ్ళ మీద ఉన్న ఆ పాపం అంతా కడగబడినట్లు వాళ్ళని రక్షణలోకి నడిపించాలి కదా. అయ్యో, నేను ఈ పాయింట్ మిస్ అయ్యానేంటి? వాళ్ళని ప్రేమించు, వాళ్ళ కోసం ప్రార్థించు, మిగిలిన వాళ్ళతో పోటీ పెట్టుకోకుండా నీ భార్యకు చెప్పుకొని అవసరమైతే నువ్వే వారిని దగ్గర పెట్టుకొని వాళ్ళకు ఊడిగంజేయి.
నీ ప్రేమను వారు రుచి చూచి నీలో ఉన్న దేవుని గుర్తెరిగి నీ మాటకు వాళ్ళు లోబడి రక్షణ పొందుతారు అని చెప్పి పంపా. దేవునికి మహిమ. మిగిలిన కొడుకుల్లాగా వంతేసుకోవద్దు. నువ్వు రక్షణ పొందిన కొడుకువని, నువ్వు యేసుప్రభుని నమ్మిన కొడుకువని, నువ్వు ముద్దుల కొడుకువని, బంగారు కొడుకువని, ప్రేమ కలిగిన కొడుకువని నీ తల్లిదండ్రి ముగ్ధులై ముచ్చటపడి వారందరి మాట కాదయ్యా వారేమని అనుకొని నీలో దేవుణ్ణి చూస్తున్నావు. నీవు నమ్మిన దేవుణ్ణి మేము మొక్కుతాం అనేటట్టు నడుచుకోనాయన తల్లిదండ్రి ముందు. వారిని గెలువు, వారి హృదయాలను గెలువు, వారి మనస్సును గెలువు, వారికి నిజమైన దేవుని ప్రేమ చూపించు. ఒక కొడుక్గా కాదు, ఒక దేవుని బిడ్డగా ప్రేమించయ్యా. హల్లెలూయా. అట్లా మార్చుకున్నారు చాలామంది. తల్లిదండ్రులు రక్షించుకున్నారు, కొంతమంది కూతుళ్ళు రక్షించుకున్నారు. 4 కూతుళ్ళు అంటే 3 కూతుళ్ళు చూడలా తల్లిని. తల్లి ఒప్పుకోదు యేసుప్రభుని. 4వ కూతురు తల్లిని దగ్గర పెట్టుకొని ఎంతో ప్రేమించి జాగ్రత్తగా చూసుకుంది. ఆ కూతురులో ఉన్న ప్రేమను బట్టి ఆ తల్లి కూడా రక్షణలోకి వచ్చి యేసుప్రభుని నమ్ముకొని, నా కూతురు ఒక కూతురులాగా కాదయ్యా, నాకు ఒక సేవకురాల్లాగా సేవ చేసింది. తల్లి సాక్ష్యం. నువ్వు నమ్ముతున్నావా అసలు నరకం ఉందని? నమ్మితే ఎంత సీరియస్గా తీసుకుంటావు మ్యాటర్నే? నువ్వు నమ్ముతున్నావా పరలోకం ఉందని? నమ్మితే ఎందుకు జాగ్రత్త తీసుకోవు? మారు మనసు ఎందుకు పొందవు? పాపాలన్నీ కడగబడి నిమిత్తం బాప్తీసం ఎందుకు ఆలస్యం చేస్తావు? అంటే నోటితో పలుకుతున్నావు నమ్ముతున్నట్టు, కానీ హృదయంలో నమ్మట్లేదు. నేను నమ్మా, అందుకే 1 నెల రోజులు కూడా ఆగలేకపోయా. ఎప్పుడు ఇస్తారో బాప్తీసం, ఎప్పుడు ఇస్తారో? అమ్మో, ఈ లోపు నేను వెళ్ళిపోతే ఏమవుతుంది? అమ్మో, నేను ఆ బాప్తీసం పొందకముందే సస్తే ఏమవుతుంది? అమ్మో, మా అక్క సడన్గా కరెంట్ షాట్ కొట్టి చనిపోయింది, అట్లా నేను కన్ను మూస్తే ఏమవుతాను? నా గతి ఏమవుతుంది? అది జరగకముందే, నేను పోకముందే మారు మనసు పొంది పాపాలన్నీ కడిగేసుకున్న నిమిత్తము బాప్తిస్మం పొందాలి. ఎప్పుడు 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 అని ఎదురు చూసా. 4 వారాలు ఆగలేకపోయినా, 4 వారాలు ఆగలేకపోయినా. నా అదృష్టం బాగుండి ఆ 4 వారాల్లోనే వాళ్ళు కూటాలు పెట్టారు. మార్చిలో ప్రభువుని తెలుసుకున్నాను, ఏప్రిల్లో వాళ్ళు కూటాలు పెట్టారు. కూటాలు పెట్టి 2వ రోజు నైట్ కూటం అయిపోయేటప్పుడు పిలుపునిచ్చారు. ఆనంద్ జయకుమార్ అన్న పిలుపునిచ్చింది. మీరు ఎవరన్నా బాప్తీసం పొందగొరితే రేపు మధ్యాహ్నం 12 గంటలకల్లా వచ్చేసేయండి, మీకు బాప్తీసం ఏర్పాటు చేయబడిద్దంటే ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు వెళ్ళాలని తీరా తెల్లారింది. పెందలాడి వెళ్దామని బయలుదేరితే 60 ఏళ్ల ముసలమ్మ అడ్డొచ్చింది. సైతం ఆమెను వాడుకున్నాడు నన్ను ఆపడానికి. ఏడికి వెళ్తానా అంది. బాప్తీసం అని ఎందుకు చెప్పాలి ఆమెకి? అందుకు చర్చి కాడికి వెళ్తున్నాను. అది కోటాలు సాయంత్రంగా అంది. నాతో ఆమెకి ఎందుకు? కోటాలు సాయంత్రంగా అంది. నేను ఇప్పుడు వెళ్తున్నానులే, పగలపూట కూడా కాసేపు అక్కడ గడిపొద్దామని దేవుని మందిరంలో. అంటే కాదు, ఎందుకో చెప్పరాదా అందే. నిజంగా ఇంతే మాట్లాడింది పాపం పిచ్చి తల్లి. సరే, ఇక ఏమొక దాచిపెట్టేది ఏముందని, చెబితే మాత్రం ఏమో నాకేం చేసిద్దిలే అని పగలపూట 12ంటికి బాప్తీసం ఇస్తాం అంటున్నారు కదా. 12 అయింది, బాప్తీసం పొందుదామని పోతున్నానన్న. బాప్తీసం? ఊరి నీ పిల్లాడు చల్లంగుండా, నా వయసు ఎంత, ఇంకా నేనే పొందలా, నీకెందుకు అంది. అదేంది? నేను ఆలోచించి ఎప్పుడు చస్తామో తెలియదు, నేడు అను సమయం ఉండగానే పాపాలన్నీ కడిగేసుకొని పరిశుద్ధపరచబడి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోమని బైబిల్లో రాస్తుంది. కాబట్టి నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని ఉంది కదా, అందుకని నేను పోతాను. ఇగా ఈ మాటలకి ఏమొచ్చు, కానీ దాని గురించి తెలుసుకోకుండా తెలిసి తెలియకుండా తీసుకుంటే మొన్న ఆ కాలనీలో ఒక అబ్బాయి చచ్చిపోయాడు అంది. ఇక చూడు, గుండెలో బండబడ్డట్టు అయిపోయింది. బాప్తీసం తెలిసి తెలియకుండా తీసుకుంటే సత్తారా అని డౌట్ పడి వెనక్కిపోయా. చూసావా ఎట్ట సక్సెస్ చేసిందో? సైతాను ముసలమ్మని అడ్డం పెట్టి వెనక్కి వెళ్ళిపోయి ఇక పండుకున్నా. తీసుకోవాలా వద్దా? తీసుకొని తేడా పడితే సత్తామా? తీసుకోవాలా వద్దా?
ఇక 2 గంటలు ఆలోచించి 12 గంటలకు వాళ్ళు బాప్తిజమని ప్రకటిస్తే 2 అయిన దాకా ఆలోచిస్తానే ఉన్నా. ఎంత దెబ్బ కొట్టాడు చూడు సైతాన్ గాడు. అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను. తీసుకుంటే ముందు నిత్య జీవానికి వారసుడిని అవుతా, తీసుకుంటే పాపాలన్నీ కడిగేసుకుంటా. దేవుడే నాకు మాట్లాడుతున్నాడు, ఒరే తీసుకోవటం వలన వచ్చే ఉపయోగాలు చెప్తా విను. తీసుకుంటే నీ పాప భారం అంతా నా మీదకి వచ్చింది, పరిశుద్ధుడు అవుతావు, మోక్షానికి సాధించుకుంటావు, నిత్య జీవానికి వారసుడు అవుతావు, నీతిమంతుల జీవగ్రంథంలో నీ పేరు కూడా రాయబడిద్ది. ఈ మేళ్ళు తీసుకోలేదనుకో పాపిగానే నిలిచుంటావు, పాపంలోనే చస్తావు, పాపంలోనే నరకానికి వెళ్తావు, పాపం తాలూకు శాపం ఏలుబడి చేసి బ్రతుకు దుర్భరంగానే బ్రతుకుతావు. ఇక బాగుపడేదే ఉండదు. నీ శాపంతోనే ఒకవేళ అన్నీ ఉన్నా తినలేని దిక్కుమాలిన దీనమైన దరిద్ర గుట్టు బ్రతుకును అనుభవిస్తావు. పాప ఫలితం అది. చచ్చిన తర్వాత నరకానికి. అయినా నువ్వు తీసుకోనంత మాత్రాన నీకు చావు రాదా? శాశ్వతంగా బతికే ఉంటావా? నేను నీకు ఇచ్చిన టైం అయిపోయినప్పుడు నువ్వు తీసుకున్నా ఆగను, తీసుకోపోయినా ఆగను, నిన్ను పైకి పిలుస్తా. కాబట్టి పాపాలు నెత్తి మీద పెట్టుకుంటే దాని తాలూకు శాపాలను బట్టి వేదనను అనుభవించాలి. కానీ పాపాన్ని కడిగేసుకుంటే శాపం పోయి బాగుపడతావు కదా. చెడిపోయిన పనులు చాలా చేసావు, ఏం ఆలోచించకుండా మంచి పని చేయటానికి ఏందిరా 2 గంటల నుంచి ఆలోచిస్తున్నావు? అర్థమైందా? దరిద్ర కొట్టు పనులు 24 చేసావు, అప్పుడు ఆలోచించలా. జీవితాన్ని బాగు చేసే పని, మంచి పనికి పూనుకోవటానికి ఎందుకురా ఇంతసేపు ఆలోచిస్తున్నావు, ఇంత భయపడుతున్నావు? చచ్చిపోతావా? చచ్చిపోతే ఎవడరా నిన్ను చంపేది? నీకు జీవం ఇవ్వాలన్నా మరణం ఇవ్వాలన్నా నేనే. నా అనుమతి లేకుండా నిన్ను చంపేవాడెవడో వెధవాయ్ లే. దేవునికి స్తోత్రం. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి మహానుభావుడి దయతో అప్పుడు లేచి టైం వైపు చూస్తే 2 గంటలు ఆయన. వామ్మ యేసయ్యా, 12 ఎక్కడా 2 ఎక్కడా? నాకు తెలియదుగా అసలు. బాప్తిస్మాలు ఎలా ఇస్తారో కూడా తెలియదు నాకు. బాప్తిస్మం అంటే ఏం చేస్తారో కూడా తెలియదు నాకు. అప్పుడు 2 అయింది. మోకాళ్ళుని దీనంగా పసిపిల్లోడి ప్రార్థన. యేసయ్యా 12 అన్నారు, 2 అయింది. నేను పోయేసరికి వాళ్ళు అయిపోయి సర్దుకొని కూడా ఉంటారు. అది జరగకూడదు. వాళ్ళకి ఏమన్నా చెయ్యి, 2 గంటలు ఆలస్యం కావాలి ప్రభువా. నేను పోయేసరికి వాళ్ళు ఇంకా బాప్తిసం మొదలు పెట్టకూడదు. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేనని పోయా. పోతే అప్పుడు వాళ్ళు కీబోర్డు తబలాలు అవన్నీ రెడీ చేసుకుంటున్నారు. అంటే ఇంకా ప్రేయరే మొదలు పెట్టలే వాళ్ళు. ఆ రోజు వాళ్ళు చెబుతున్నారు ఏమనంటే, మేము 12 గంటలకే రావాల్సి ఉంది, కానీ మాకు కొన్ని అనుకోని కారణాలను బట్టి ఈ 2 గంటల ఆలస్యం అయింది. చాలా సింపుల్గా దేవుని వాక్యం అందించి ఒక పాట పాడుకుందాం, కొద్దిగా వాక్యం చెప్పుకొని ఇక డైరెక్ట్గా బాప్తిస్మాల్లోకి వెళ్ళిపోదాం అన్నారు. యేసు రక్తమే జయం. నా ప్రార్థన విన్నాడు, నా కోసం వాళ్ళకి ఆలస్యం చేశాడు. నేను పుట్టిన సంవత్సరమే ఒక అద్భుతమైన పాట పుట్టింది. ఆ పాట పుట్టిన సంవత్సరం, నేను ఆత్మీయంగా పుట్టిన సంవత్సరం ఆ సంవత్సరమే. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన
అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. దేవునికి మహిమ. నేను బాప్తిస్మం పొందిన సంవత్సరమే వారు ఆ పాటలు సీడీ చేశారు. నేను క్రొత్త జన్మ ఎత్తిన సంవత్సరమే ఆ పాటలు కూడా పుట్టిన సంవత్సరం. అందుకే ఆ పాటలు అంటే నాకు స్పెషల్ లవ్. దేవునికి స్తోత్రం. అన్ని మంచి పాటలు. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా. పాడండి. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా. నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా, నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పదవళ్ళు త్రోకెదా. యేసయ్యా, నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పదవళ్ళు త్రోకెదా, పరవశించి పాడుచు పదవళ్ళు త్రోకెదా, పరవశించి పాడుచు పదవళ్ళు త్రోకెదా. మంచి మంచి పాటలు. ప్రేమామృతం నీ సన్నిధి, కమ్మని వెలుగై నీ ఉన్నావులే, చిమ్మ చీకటి కెరటాలలో కమ్మని వెలుగై నీ ఉన్నావులే, చిమ్మ చీకటి కెరటాలలో చీకటి తెరలు ఛేదించినావు, నీతి భాస్కరుడా నీవు నాకున్నావు. చీకటి తెరలు ఛేదించినావు, నీతి భాస్కరుడా నీవు నాకున్నావు. ప్రేమామృతం నీ సన్నిధి, నిత్యము నా పెన్నిధి. ప్రేమామృతం నీ సన్నిధి, నిత్యము నా పెన్నిధి. హల్లెలూయా. ఏ పాట తక్కువైంది. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడెదను. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడెదను. హల్లెలూయా ఆనందమానందమానందమే, జ్యోతి అయినా సియోన్ నివాసమే. ఆనందమానందమానందమే, జ్యోతి అయినా సియోన్ నివాసమే. తండ్రి కుడి పార్శ్వ నిరీక్షణయే నా జీవిత భాగ్యమే. తండ్రి
కుడి పార్శ్వ నిరీక్షణయే నా జీవిత భాగ్యమే. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడెదను. హల్లెలూయా. అన్నిట్లో నంబర్ 1 యేసు రక్తము. ఎంత మధురంగా ఉంటుందో నాకు ఆ జ్ఞాపకాలు. కాలం అంతా గిర్రని వెనక్కి తిరిగి మళ్ళా ఆ కాలంలోకి వచ్చి అక్కడ అలా ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది. అంత అద్భుతమైన నా జీవితంలో ఎన్నడూ ఎరిగి ఉండలేదు కదా. రకరకాల విగ్రహాలకు మొక్కి ఆరాధనలు చేసి పూజలు చేసి కాళ్ళకు చెప్పులు లేకుండా యాత్రలని తిరిగి నెత్తి మీద బరువులు మోసి తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకొని చేతులు కాల్చుకొని మూతులు కాల్చుకొని రకరకాల బాధలు పడి ఎక్కడా దొరకని ఆదరణ, ఎక్కడా దొరకని సంతోషం యేసుక్రీస్తు ప్రభు రెక్కల నీడలో పొందిన ఆ అద్భుతమైన ఆనందకరమైన మధురమైన అనుభవాలు నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని ముద్ర వేశాయి. ఎన్నోసార్లు కూర్చొని ఏడ్చుకుంటాను, పండుకొని ఆలోచిస్తూ ఏడ్చుకుంటాను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. క్రీస్తులో నాకు దొరికిన స్వాతంత్ర్యం, యేసయ్య ప్రేమ, ఆ ప్రేమలోని విలక్షణత్వం, ప్రత్యేకమైన తత్వం నా జీవితంలో ఎంతో స్వాంతనను చేకూర్చింది. చాలా చాలా చాలా. ఎడారి ప్రయాణంలో దాహార్తితో అల్లాడే ఒక బాటసారికి అద్భుతమైన జీవజలం దొరికినట్టు నా యేసు నాకు దొరికాడు. ఎంత కృప, ఎంత ప్రేమ. శాపగ్రస్తుణ్ణి, శపించబడిన జీవితాన్ని ఆశీర్వాదం అంటే ఏమిటో, ఆశీర్వాదకరమైన జీవితం అంటే ఏంటో రుచి చూపించిన అద్భుతమైనటువంటి వ్యక్తి. నిజంగా సంతోషం, నిజంగా ఆనందం, నిజంగా భక్తిలో ఉన్న పారవశ్యం అంటే ఏంటో అంత క్రీస్తులోనే నేను అనుభవించాను. యేసు 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 నా జీవజలం. నిరుపేదనే నాకు దొరికిన పెన్నిదే. ఆయన దొరికిన సంవత్సరం 2002 మార్చి. నా సొంతమైన సంవత్సరం 2002 ఏప్రిల్ 17. హల్లెలూయా. నేను బాప్తీసం పొందాను. దాని తీవ్రత తెలుసు నాకు. అందుకే నేను పరితపించా, ఎప్పుడు 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 అని. తీరా అడుగు అయిపోయేటప్పుడు శత్రువు అడ్డగించిన ప్రభు నా ఎదుట నిలిచి నన్ను బలపరిచి పో రక్షణ పొందు అని నన్ను రక్షణలో నడిపించాడు. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేప. వాడు సుడిగాలి లేపి నన్ను పడద్రోయటానికి చూశాడు. పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను చేయబట్టి నిలబెట్టి వెన్ను తట్టి, భయపడవాకు, అదే నేనున్నా, ఓ నిన్ను విడవనేడు ఆయన, ధైర్యంగా సాగిపో, నేను నీకు తోడై ఉన్నానని నిలిపి గెలిపించిన వాడు యేసు. హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా ఆమేన్. ఆమేన్. దేవుని యందు నువ్వు పెట్టుకునే విశ్వాసం నిన్ను సిగ్గుపరచదు. ప్రస్తుతానికి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండవచ్చు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అవి నీ పర్మనెంట్గా ఉండవు, నేను వాటిని తొలగిస్తానని నేను మాట్లాడుతున్నాడు. అది రూఢి అని నువ్వు నమ్మితే ఎందుకు కృంగిపోతావు, ఎందుకు నిరాశపడతావు, ఎందుకు భయపడతావు? దేవుని మాటలన్నీ పూటం పెట్టబడినవే, అవేవి తప్పిపోవు. నీ పక్షంగా నేను ఉన్నానని ఆయన మాట్లాడుతున్నప్పుడు, నిన్ను విడవను ఎడబాయనని ఆయన మాట్లాడుతున్నప్పుడు, నిశ్చయముగా నేను నిన్ను ఇది మొదలుకొని ఆశీర్వదిస్తాను అని మాట్లాడుతున్నప్పుడు, నీతో వాదించు వారితో నేను వాదిస్తాను అన్నప్పుడు, నీతో కలహించు వారితో నేను యుద్ధం చేస్తానని మాట్లాడుతున్నప్పుడు, మొదట నీ స్థితి కొంచెమే ఉన్నను తొదుకు నిన్ను మహావృద్ధి నేను పొందిస్తానని మాట్లాడుతున్నప్పుడు, నిన్ను అనేక జన్మల్లో తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనని మాట్లాడుతున్నప్పుడు, నిశ్చయముగా నేను నిన్ను స్వస్థపరుస్తానని ధైర్యపరుస్తున్నప్పుడు, నీ దరిద్రతను దీవెనగా నేను మారుస్తాను అన్నప్పుడు, నీ లేమిని, నీ కొరతను, కొదవను తీర్చి సమృద్ధి అయిన ఆశీర్వాదంతో నేను తృప్తిపరుస్తానని నేను మాట్లాడుతున్నప్పుడు, ఇది రూఢి అని నీవు నమ్మితే కృంగుబాటు ఎక్కడ? చాలా విషయాల్ని నమ్మలా మనం. అందుకే సరి చేసుకుందాం, నమ్ముదాం. మనం నమ్మదగని వారమైనా ఆయన నమ్మదగినవాడు. మనం అపనమ్మకస్తున్నాం, కానీ మనకు వాగ్దానం చేసిన వాడు ఎంతైనా నమ్మొచ్చు. ఆయన మనం ఎంతైనా నమ్మదగిన వాడు. నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను ఎక్కిస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. అనేక జనములలో నీవు ఆశీర్వాదముగా ఉందువు. నీ సరిహద్దులలో సమాధానాన్ని విస్తరింపజేస్తాను. ఆమేన్. నీకు నిత్యమైన ప్రాకారంగా నేనే ఉంటా. దేవుడు మాట్లాడినటువంటి మాటలు, లేఖనాలు. నాకు మొర్ర పెట్టు, నీకు ఆన్సర్ ఇస్తాను. నేను నేర్పుతాను నీకు. తెలియని సంగతులు నీకు గ్రహింపు కలిగిస్తా. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగా, భూమిని దిగంతాలకు నీకు సొత్తుగా ఇస్తా. నా సహవాసానికి రా, నా సన్నిధిని వెతుకో, నా గడప యొద్ద కాచుకోవటం నేర్చుకోమన్నాడు. నా గడప దగ్గర కనిపెట్టుకోవటం నేర్చుకో. గర్వహృదయుడివై, గర్వహృదయురాలివై, అహంభావివై, అహంకారివై నా మాటలు వెనుకకు త్రోసి ముందుకెళ్ళొద్దు, దెబ్బతింటావు. ఇకనైనా నా మాట విను అని దేవుడు పిలుస్తున్నాడు. కాబట్టి అందరం సరిదిద్దుకుందాం, దేవుని మాటలు నమ్ముదాం. ఇప్పటివరకు దొంగల గుహగా చేశాం మన దేహాన్ని. పిచ్చి పిచ్చి వాటితో, పిచ్చి పిచ్చి మాటలతో, పిచ్చి పిచ్చి చూపులతో, పిచ్చి పిచ్చి క్రియలతో, పిచ్చి పిచ్చి చేష్టలతో, పిచ్చి పిచ్చి వ్యసనాలతో, అలవాట్లతో దొంగల గుహగా చేశాం. మొత్తాన్ని బయటికి నెట్టేద్దాం, దేవాలయంలాగా మారిపోతాం. మనందరినీ కదిలే దేవాలయాలుగా నా దేవుడు చేయునుగాక, పరిశుద్ధపరచునుగాక. రండి మోకాళ్ళ మీదకి. నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ, నాశనము అను మాట కానీ వినబడదు అన్నాడు. నీ సరిహద్దుల్లో సమాధానాన్ని కలిగిస్తానన్నాడు. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించునని మాట్లాడాడు. నీవు ఇంటిలోనికి వెళ్ళున్నప్పుడు, వెలుపలికి వచ్చినప్పుడు దీవించబడదు అన్నాడు. నీవు అడుగుపెట్టు చోటెల్లా ఆశీర్వదిస్తానన్నాడు. నీవు సంచరించు దానిని నీకు అందిస్తానన్నాడు. మన దేవుడు నిత్యత్వాన్ని మనకు సిద్ధపరిచాడు. భూమి మీద జీవితాన్ని కూడా మనకు సిద్ధపరిచి ఉంచాడు. కృంగిపోవద్దు. మనందరం ప్రార్థన చేద్దాం, అందరం చేద్దాం. కళ్ళు మూసి, దేవా నాతో నువ్వు మాట్లాడుతున్నావు, నీకు వందనాలంటూ అందరము కళ్ళు మూసి ప్రార్థనలో ఉందాం. నాన్న మోకాళ్ళేసి దేవునికి థ్యాంక్స్ చెప్దాం. దేవా నీకు థ్యాంక్స్. నేను గ్రహించని
విషయాన్ని ఒకదాన్ని ఈరోజు నాకు స్పష్టంగా తేటపరిచావు. నేను ఒక దేవాలయం అన్న సంగతే మర్చిపోయాను ప్రభు. నేను ఒక పరిశుద్ధాలయం, పవిత్రాలయం అన్న సంగతి మర్చిపోయాను. అపవిత్రతకు నిలయంగా, దొంగల గుహగా మారాను. నా నోటికి ఏమొస్తున్నాయో తెలియదు, నేనేం ఆలోచించానో తెలియదు, ఎలా ప్రవర్తించబోయానో తెలియదు, ఎంత నీచంగా వ్యవహరించబోయానో తెలియదు. ఈరోజు ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించు ప్రభు, నన్ను క్షమించు. నీవు నివసించే ఆలయం నేను. ఈ ఆలయం నీది, పవిత్రంగా దీన్ని కాపాడుకోవాలి. నన్ను నీ రక్తంతో కడుగు, పవిత్రపరచు తండ్రి, పరిశుద్ధపరచు తండ్రి, నన్ను నూతన పరచు తండ్రి, సమస్తము క్రొత్త వాయును అన్నట్లుగా చేయి తండ్రి. నా దేవుడవు నీవు నాలో ఉండాలి. నా దేవుడవు నీవు నాలో నివాసం ఉండాలి. అపవిత్రమైనది ఏది నాలో ఉండొద్దు ప్రభు. నిజమే, నేను చాలా చాలా పొరపడ్డాను. చాలా తప్పులు నా వల్ల జరిగాయి. నువ్వు నాతో ఉన్నావన్న, నాలో ఉన్నావన్న విషయమే మర్చిపోయి కొన్నిసార్లు బరి తెగించి మూర్ఖంగా ఆలోచించి నేను ఎన్నో మార్లు ఏడిపించాను ప్రభు. పరిశుద్ధాత్ముడా, నిన్ను దుఃఖపెట్టాను. నాలోనే ఉంటున్నావన్న స్పర్శను ఎరుగక మూర్ఖుడనై, మూర్ఖురాలినై, అసహ్యుడనై, అసహ్యురాలనై ఎన్నో మార్లు నిన్ను ఆయాసపరిచాను. అవును తండ్రి, నన్ను క్షమించి ఈరోజు నాతో మాట్లాడావయ్యా. నా బిడ్డ, నువ్వు నా ఆలయం, నీకు తెలుసా, నువ్వు గ్రహించావా, నమ్ముతున్నావు అసలు ఆ మాటని నువ్వు అని స్ట్రైట్గా నన్ను టార్గెట్ చేసావు. నన్ను క్షమించు. ఈరోజు నేను దిద్దుకుంటాను నాన్న, నేను దిద్దుకుంటాను. నేను నీ బిడ్డని, నీ సొత్తుని, నీ స్వాస్థ్యాన్ని ప్రభు నా కోసం ప్రాణం పెట్టుకున్నావయ్యా. నా కోసం నెత్తురంతా ధారపోసా. నా పాపాలన్నీ కడగటానికి నా పాపాల శిక్షను సిలువలో నీవు మోసి నాకు రక్షణ ప్రసాదించావు. ఇంకా నా పాపాలు ఎవ్వడూ మోయలేదు ప్రభు. నా పాపాలు నీవు మోసిన దేవుడవు నాయన. అవును తండ్రి, నీకు వందనాలు. ఈరోజు నన్నే కాదు, నా బిడ్డల్ని, మా అందరినీ కూడా నీవు దర్శించు. కదిలే దేవాలయాలుగా వారి కుటుంబంలో సాక్ష్యం రావాలి, సమాజంలో రావాలి, సంచరించు స్థలముల్లో రావాలి, పని, ఉద్యోగం, వ్యాపారం చేసే స్థలాలలో వారిని చూచిన వారు ఇదిగో దేవుడు వీరి యందు ఉన్నాడు అని సాక్ష్యం ఇచ్చే విధంగా సమస్త విషయాల్లో సత్ప్రవర్తన కలిగి నడుచుకోవాలి. మాకందరికీ కృపనివ్వు, మా అందరినీ బలపరచు. అటు రీతిగా మమ్మల్ని నడిపించు. మాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నీ కృపలో నెరవేర్చి మమ్మల్ని బలపరచగల దేవుడు అని నమ్మి సందేహము లేదని నిన్ను స్తుతిస్తూ యేసు నామములోనే నిన్ను మహింపరుస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక్కసారి అందరం పైకి లేచి నిలబడదాం. నేను జస్ట్ ఊరక మీకు అట్లా రూట్ చూపించాను. మీరు ఇంకా ఏవేవి సరిగా నమ్మట్లేదో మీరు వెతకండి. ఇంకా నిజంగా అన్న చెప్పినట్టు నేను ఇంకా ఏవే విషయాలు నమ్ముతున్నట్టుగానే నమ్మకుండా ఉన్నాను, ఏ విషయాలు ఎరిగి ఉండి కూడా సీరియస్గా దాన్ని తీసుకోకుండా తేలిగ్గా ఉన్నాను అనేది మీరు కూడా వెరిఫికేషన్ చేయండి. దొరుకుతాయి మీకు. ఇంకా ఉన్నాయి, పట్టుకోవాలి. వాటిని పట్టుకొని ప్రతిదీ సీరియస్గా తీసుకోవాలి. దేవుని మాటలన్నీ పుట్టము పెట్టినవే, దేనికి మళ్ళీ వేరియేషన్ ఉండదు. ఏది జరగదేమో అన్న ప్రశ్నే ఉండదు, నెరవేరిద్ది. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందామా? ఎందుకు నేను పెందలాడి ముగిస్తానంటే మీరు కాసేపు పర్సనల్గా దేవునితో ప్రేయర్లో గడుపుకోవటానికి మీకు కంఫర్ట్గా ఉంటుందని నేను మిమ్మల్ని పెందలాడి వదిలేస్తాను. వెళ్ళిపోవచ్చు, లేదా కూర్చొని దేవుడు నీకు ఇచ్చినటువంటి తలంపుల్ని గుర్తు చేసుకుంటూ కాసేపు ప్రార్థనలో గడిపి వెళ్ళొచ్చు. నిర్ణయం నీదే. మీ అందరి కోసం, మీరు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యల కోసం, మీ అక్కర్ల కోసం నేను ప్రార్థన చేస్తాను. మీ బలహీనతల కోసం మేమందరం కలిసి ప్రార్థన చేస్తాం. మీరందరూ ఏకీభవించండి. అయిపోయిన తర్వాత మళ్ళీ చుట్టుముట్టడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా చేస్తాను. ఈ ప్రార్థన దేవుడు వింటాడని నమ్మకం ఉందా? లేకపోతే నేను వచ్చి చేతులు ఉంచితేనే నమ్ముతారా? నేను మీ పక్షంగా చేసే విజ్ఞాపన దేవుడు వింటాడని ఎంతమందికి నమ్మకం ఉంది? డౌట్ లేదుగా, విశ్వాసం ఉందిగా, రైట్? కాబట్టి ఇక మీరు చుట్టుముట్టకుండా, ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే రక్షణ పొందుకొని పాపాలు కడిగేసుకొని పరిశుద్ధులు అవ్వండి, దేవాలయాలుగా మారండి అని పిలుపునిచ్చా.
రక్షణకు సిద్ధపడితే నిర్ణయం మీదే, బాప్టిజం ఇవ్వడానికి సిద్ధం. ఓకే, రైట్. ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసి అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. అందరూ కళ్ళు మూసి స్తోత్రాలు చెప్పండి. మీ సమస్యలన్నిటిని దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి నేను ప్రార్థన చేస్తాను. మీరు తెచ్చుకున్న ఆయిల్ కోసం, నూనె కోసం కూడా ప్రేర్ చేస్తాను నేను. మీరు ఎదుర్కొంటున్న సమస్యల కోసం, ఆర్థిక ఇబ్బందులు, బలహీనతలు, రోగాలు, వ్యసనాలు, వాటన్నిటి నుంచి దేవుడు ఈరోజు విడుదల ఇవ్వాలని మీ పక్షంగా ప్రార్థన చేస్తాం. అందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ఎలుగెత్తి దైవజనులు ప్రార్థన చేయండి. దైవజనులు ఎలుగెత్తి ప్రార్థన చేయండి. తండ్రి స్తోత్రం, స్తోత్రం, స్తుతి చెప్పాలి. కనికరమ కలిగిన దేవా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. తండ్రి నీకు స్తుతినాయన, 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 స్తుతినాయన. హల్లెలూయా, ఆయనకు వారిని ఎంత మాత్రము త్రోసిపుచ్చే దేవుడు గతని చెప్పిన దేవా నీకు స్తోత్రం, 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 నీకే స్తోత్రం, 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 స్తోత్రం. లైవ్ లో ఉన్నవారు కూడా, హల్లెలూయా, హల్లెలూయా. జూమ్ లో ఉన్నవారు కూడా బలహీనులను బలపరచువాడా నీకు హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. వారిని లేవనెత్తువాడా నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తుతి, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా నీకు వందనాలు. వందనాలు తండ్రి. నా ఎదుట ఈ శుక్రవారపు వేళ నిలిచినటువంటి బిడ్డలు, నాకు అందుబాటులోకి వచ్చిన బిడ్డలు, వీరందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థిస్తున్నాము. వారు ఎన్ని రకాల సమస్యలతో ఉన్నారో, ఏ వ్యక్తిని కదిలించినా ఏదో ఒక బాధాకరమైన సంగతి వారు చెప్పవచ్చు. అవును తండ్రి. కానీ నా ప్రభువా, మాకున్న గొప్ప నిరీక్షణ రాజులకు, అధికారులకు, చక్రవర్తులకు కూడా లేదు. ఎందుకంటే మా నిరీక్షణ ఆధారం నీవు. తండ్రి ఎవ్వరికి లేని విశ్వాసం, నిరీక్షణ మాకు నీ కృపతో అనుగ్రహించు. స్తోత్రం. మా గుండె ధైర్యం నీవే, మాకున్న ఆదరణ నీవే. అవునయ్యా. ఈరోజు నా ముందున్న ఈ బిడ్డల్లో ఎవరు ఎన్ని రకాల ఇబ్బందుల్లో నలుగుతున్నారో, అందరి జీవితాలు, అందరి సమస్యలు ఎరిగి ఉన్న యేసయ్య, ఒక్కసారి నీ బిడ్డల్ని దర్శించండి. వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక వేదనల్లోంచి వారికి విడుదల ప్రసాదించు. రోగాల చేత పీడించబడుతూ, వ్యాధి బాధల చేత అల్లాడుతూ, నాయన రకరకాల జబ్బులతో విలవిలలాడిపోతున్న నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. క్యాన్సర్ జబ్బులు, హెచ్ఐవి పాజిటివ్ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, మెదడు సమస్యలు, కాళ్ళు చేతుల సమస్యలు, నరముల సమస్యలు, నాయన కరోనా పాజిటివ్ సమస్యలు, ఊపిరితిత్తులలో నెమ్ము సమస్యలు, నరాల బలహీనతలు, మెదడులో ఉన్నటువంటి లోపాన్ని బట్టి ఫిట్స్ బలహీనతలు, గుండెలో ఉన్నటువంటి సమస్యలు, గుండెకు రక్తం సరఫరా చేసేటువంటి ఆ వాల్వ్స్ బ్లాక్ అయిన సమస్యలు, అలాగే చిన్నపిల్లలకు గుండెల్లో ఉన్న రంధ్రాలు సమస్యలు, గర్భవతులకు ఉండే సమస్యలు, నా ప్రభా బీపీ, షుగర్, హెపటైటిస్ ఏ, బి మొదలైన జబ్బులు, అలాగే నా ప్రభువా మరి అరికాళ్లలో ఉన్న సమస్యలు, నడి నెత్తి మొదలుకొని అరికాళ్ల వరకు సర్వ శరీరంలో ఉన్న సమస్యలు, కిడ్నీల జబ్బు, లివర్ జబ్బులు, అలాగే నా ప్రభు పసరు తీతిలో ఉన్నటువంటి రాళ్ల సమస్యలు, అలాగే నా ప్రభువా కిడ్నీలో ఉన్న రాళ్ల సమస్యలు, అలాగే నా ప్రభువా మరి అపెండిసైటిస్ సమస్యలు, అలాగే ఎముకల సమస్యలు, బోన్ క్యాన్సర్ లాంటివి, అలాగే మోకాళ్ళ సమస్యలు, అలాగే మోచేతులు, జాయింట్ల కీళ్లవాతపు సమస్యలు, చెవిలో సమస్యలు, ముక్కులో సమస్యలు, నోటి దంత సమస్యలు, గొంతుక సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, నా ప్రభు కంటి సమస్యలు, శుక్లాల సమస్యలు, శుక్లం తీసిన తరువాత సమస్యలు, చర్మ రోగములు, పెరాలసిస్, పక్షవాతపు సమస్యలు, నా ప్రభా మరి శరీరంలో నా ప్రభా గోటి దగ్గర నుంచి తల వెంట్రుక వరకు వారు ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని ఎరిగిన నా దేవుడవు నీవు. అవును తండ్రి. నీకు మరుగైనది ఏదీ లేదు. నీ బిడ్డలు మరి అలాగే గర్భసంచి సమస్యలు, గర్భసంచి క్యాన్సర్ సమస్యలు, ఓవర్ బ్లీడింగ్ సమస్యలు, నా ప్రభా ఎన్ని రకాల బలహీనతలు, నడుము నొప్పి బలహీనతలు, నడుము దగ్గర నుండి కాలు చేయి చచ్చుపడ్డట్టుగా అనిపించే సమస్యలు, అలాగే బోన్లు విరిగి, ఎముకలు విరిగి మరి ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే వెన్నెముక సమస్యలు, నా ప్రభువా మెడ సమస్యలు, నాయన గొంతు సమస్యలు, నోటి సమస్యలు, ఇదిగో ఈ రోగాలన్నీ నీవు ఎరిగే ఉన్నావు ప్రభువా. అవి ఏ విధమైనవైనా
నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగి ఉన్నది అన్నా. ఆమేన్. యేసయ్యా, ఈ గ్రంథంలో రాయించావు, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. అవును తండ్రి. యేసయ్యా, మీరు మా కొరకు పడిన ప్రయాస, చేసిన త్యాగం, చెల్లించిన వెల, దీనంతటిని బట్టి మాకు విడుదల, స్వస్థత, అవును తండ్రి. సమాధానం. అవునయ్యా. యేసు, నీ రక్తమును బట్టి మాకు ఆరోగ్యం. అవును తండ్రి. నీ వాక్కును పంపయ్యా, పంపు తండ్రి. నీ వాక్కును పంపు ప్రభు. పంపండి తండ్రి. ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచెను. ఆమేన్. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అన్నమాట. ఎవరెవరు ఎన్ని విధములైన వ్యాధుల చేత అల్లాడిపోతున్నారో, ఎన్ని రకాల జబ్బుల చేత అల్లాడిపోతున్నారో, ఎన్ని రకాల రోగముల చేత పీడితులై ఉన్నారో, అయ్యా. ఆఖరికి బ్లాక్ ఫంగస్ సమస్యతో సహా అవును తండ్రి. నజరేయుడు యేసు క్రీస్తు నామమున కొంతమంది అయితే చెప్పుకోలేని సమస్యలు, అవును తండ్రి. అవునయ్యా. రహస్య స్థలములలో ఏర్పడిన సమస్యలు, నా ప్రభువా, అన్ని ఎరిగిన నా దేవుడవు ప్రభు. నాయన, ఈ సమస్యలన్నీ, ఈ రోగాలన్నిటికీ ఏ పాపములు, ఏ దోషములు కారణమో వాటన్నిటిని మీ సిలువలో చెందిన రక్తము చేత కడిగి శుద్ధి చేసి నీ బిడ్డలకు సంపూర్ణ స్వస్థత ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నా. ఆమేన్. అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరమును నజరేయుడగు యేసు నామములో స్వస్థపరచుదువు గాక. ఆమేన్. కనికరించు, ఇప్పుడే వారికి విడుదల ప్రకటించు, విడుదల దాయిచ్చు. ఇప్పుడే వారికి స్వస్థత ప్రసాదించు. నమ్ముతున్న దేవా, ప్రార్థన నిష్ప్రయోజనం కాదు. నీ బిడ్డల మీదికి నీ హస్తము రానిచ్చు. వారి నాయన నీ స్పర్శను అనుభవించుటకు వారికి కృప చూపమని వేడుకుంటున్నారు. వారికి అర్థం కావాలి, వారికి అర్థం కావాలి నీవు వారిని స్పర్శించిన సంగతి. వారు తాకబడి ఆ బలహీనతలోంచి గొప్ప విడుదల పొందాలి. వారి రిపోర్ట్స్ యేసు నామములో మారిపోవును. ఆమేన్. ఎంతో మంది రిపోర్ట్స్ మార్చి నా కళ్ళకి సాక్ష్యం చూపించా. ప్రార్థన విజయాల్లో దాదాపు 27 సంగతులు సాక్ష్యం ఇచ్చాను. ఇంకా బోలెడన్ని ఉన్నాయి ప్రభు. అవును తండ్రి. ఓ ఎన్నెన్నో కార్యాలు చేశాను. అవునయ్యా. యేసు అను నీ నామంలో ప్రార్థన చేస్తున్నాను. శరీర రోగములే కాదు, చేతబడి, చిల్లంగి, బాణామతి, ఎచ్చాటన, ఉచ్చాటన, మంత్ర ప్రయోగములు, తాంత్రిక విద్యలు, ఎవరు ఏ విధంగా ఆ ప్రయోగాలకు గురై ఆ దురాత్మ పీడితులై ఉన్నారో వారందరికీ యేసు నామములో విడుదల. వారిని పట్టి పీడించి కృంగదీసి వారిని రకరకాలుగా మానసిక పరమైన రోగాలకు కూడా గురి చేస్తున్న దురాత్మలారా, నజరేయుడగు యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, వారిని విడిచి పొండి. దుర్వ్యసనాల రూపంలో, చెడు కార్యాల రూపంలో, త్రాగుబోతుతనం, వ్యభిచారం, దొంగతనం, నరహత్య, మాంత్రిక విద్య, రకరకాల హేయమైన కృత్యాలు చేయిస్తున్న దురాత్మలారా, నజరేయుడిగా యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, నా దేవుని పిల్లలను విడిచి పండే. ప్రభువా, బిడ్డలకు ప్రత్యేకమైన కార్యము జరగాలి, క్లియర్గా అర్థం కావాలి. వారు ఏ బలహీనతలు జయించలేకపోతున్నారో గొప్ప జయము వారికి కలగాలి. జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు నెమ్మదినివ్వు. అలాగే నా ప్రభువా, లవ్ పేరుతో, ప్రేమ, అది ఇదని కామ వికారాలతో యవనస్తులు చేసే పిచ్చి పనులు, వెర్రిముర్రి చేష్టలు యేసు నామములో దూరమైపోవునుగా. నా ప్రభువా, దయచేసి యవన బిడ్డలు కూడా తమ పవిత్రతను కాపాడుకోవటానికి వారిని సిద్ధపరచు. వారిని అపవిత్రతలకు నెట్ట చూస్తున్న దురాత్మలను బంధించు. ఆత్మహత్యలకు రేపుతున్న దురాత్మలను బంధించు. హత్యలకు రేపుతున్న దురాత్మలను బంధించు. మతోన్మాదానికి రేపుతున్న దురాత్మలను యేసు నామములో బంధించు. యేసు నామములో బంధిస్తున్నాం. వాటి శక్తులు నిర్వీర్యమైపోవాలి, వాటి కార్యాలు విఫలమైపోవాలి. నీ పరిశుద్ధాత్మ కార్యాలు భూమి మీద బహు బలముగా జరగాలి. కనికరించు. అప్పుల బాధల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, కుటుంబ కలహాల్లో, కేసుల్లో, విడిపోయిన స్థితిలో, ఒకరినొకరు ద్వేషించుకునే స్థితిలో, కుటుంబంలో అసమాధానాల్లో ఎంతమంది నలుగుతున్నారో, ఇంట్లో గడవకి ఎంతమంది అల్లాడుతున్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో ఎంతమంది అల్లాడుతున్నారో, ప్రయత్నాలు సఫలం కాక చదువుల్లో సమస్యలతో ఎంతమంది బాధపడుతున్నారో, కష్టపడి చదివిన ఉద్యోగం రాక లేక ఎంతమంది అల్లాడుతున్నారో, ఉద్యోగం వచ్చిన డబ్బు మిగలక ఇంకా పై మెట్టుకి వెళ్ళలేక ఎంతమంది అల్లాడిపోతున్నారో,
అప్పుల ఊబిలో కూరుకుపోయి బయట పడలేక నానా అవమానాలు బాధలు పడలేక చచ్చిపోతే బాగుండే ఎంతమంది అప్పుల సమస్యలు బట్టి అల్లాడుతున్నారో వారందరికీ నజరేయుడగు యేసు అధికారం కలిగిన నామంలో విడుదల, గొప్ప విడుదల వారు చూడాలి. ఆశ్చర్య కార్యాలు చేయ వారి పక్షమున. ఓ తండ్రి నీకు స్తోత్రము 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 స్తోత్రము. పరిచర్యలోకి వచ్చి సంఘములను నిర్మించి పరిచర్యలో ముందుకెళ్తున్న దైవజనులను బట్టి వందనాలు. పరిచర్యకు వచ్చి కూడా సరైన పరిచర్య జరగక ఆత్మలను గెలవలేక శరీర క్రియలను గెలవలేక ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక గందరగోళం అయిపోతున్న దైవ జనులను దైవ జనురాండ్రను దర్శించు. వారు ఉన్న శోధనలోంచి వారిని విడిపించు. వారికి క్రమాన్ని నేర్పు, భక్తిని నేర్పు, లోతైన ఆత్మీయతను నేర్పు, ప్రభావంతో నింపు. అనేక ఆత్మలను గెలవటానికి శక్తినివ్వు. వారి ఎదుట ఎలాగ ప్రవర్తించాలో ఎలాగ నడుచుకోవాలో నేర్పించు. సత్య బోధన వారి నోట ఉంచు, మా నోట ఉంచు. దైవజనుల సేవలను విస్తరింపచేయి. సువార్త వ్యాప్తి చెందాలి. సువార్త కొరకు ఎంతమంది కష్టపడుతున్నారు వారందరూ దీవించబడాలి. కనికరించు. సువార్త పరిచర్య కొరకు పరిశుద్ధుల అక్కర కొరకు ఎంతమంది పిడికిలు విప్పి తమ దాతృత్వాన్ని చాటుతున్నారో, ధారాళంగా త్యాగం చేస్తున్నారో, వారికి ఉన్నది కొంచెమైనా కొంచెంలో వారు త్యాగం చేస్తున్నారో వారు లక్షంతలుగా విస్తారంగా యేసు నామమున దీవెననందుదురుగా. వారికి సమృద్ధి నీవు. వారు ఇచ్చిన నీ సేవలో న్యాయంగా వాడుకోండి. పరిశుద్ధుల అక్కరంతా తీర్చబడాలి. విశ్వాసంతో నీ బిడ్డలు తెచ్చిన నూనె, ఆయిల్ నీ శక్తితో నింపు. అది ఎవరి మీద వారు రాసి ప్రార్థిస్తారో వారు ఎటు వ్యాధి గలవారైనా దురాత్మ పీడితులైన విడుదల పొందాలి, స్వస్థత పొందాలి. నీ పరిశుద్ధ రక్తముగా నాయన దాన్ని మార్చు. నీ శక్తితో నింపు ప్రభువా. దురాత్మలు దాన్ని చూచినప్పుడు భయముతో పారిపోయేటట్టు పరిగెత్తేటట్టు చేయి తండ్రి. నీకు వందనాలు. దివ్య ఔషధంగా మార్చు. నమ్మితే నీకు సమస్తము సాధ్యమేనన్నావు. నమ్ముతున్నాము నీ ప్రభావంతో. సంఘ అవసరాలు తీర్చు, అక్కరలు తీర్చండి నాయన. మీటింగ్స్ కొరకు ప్లేస్ విషయంలో కావచ్చు, చర్చి చుట్టుపక్కల స్థలాల విషయంలో కావచ్చు, ప్రార్థనా పరులు ప్రార్థించుకోవటానికి ఒక ప్రేయర్ గార్డెన్ కావచ్చు, దిక్కులేని వారికి, ముసలి వాళ్లకు, విధవరాండ్రకు ఆదరణ కలుగునట్లు వారికి ఆశ్రయపురము కావచ్చు, సండే స్కూల్ కొరకు నా ప్రభు ఏర్పాట్లు కావచ్చు. ఇవన్నీ చాలా అవసరతలు ఉన్నాయి చర్చి విషయంలో. అవన్నీ యేసు నామములో నీవు తీర్చుదువుగా. నీ మహిమైశ్వర్యములో, నీ మహిమలో, సమృద్ధిలో నుంచి కావలసిన ప్రతి అక్కర యేసు నామములో నీవు తీర్చుతున్నందుకై వందనాలు 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 వందనాలు. గొప్ప కార్యములు చేసి మా పక్షమున కార్యములను ముందుకు రప్పించి మేము అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికమైన అద్భుతములు చేస్తున్నందుకై నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఇంతవరకు మేము చేసిన ప్రార్థనలు విన్నందుకు దేవా వందనాలు వందనాలు. పిల్లల మాట వెనుక, భర్త మాట వెనుక, భార్య మాట వెనుక, కుటుంబంలో కలతలతో, కన్నీళ్లతో, బాధలతో, వేదనలతో అల్లాడుతున్నటువంటి పెద్దలు, చిన్నలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరి కొరకు, వారి విడుదల కొరకు, వారి కుటుంబాల గొప్ప సమాధానం కొరకై నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దుర్వ్యసనాల లంపట్లో చిక్కుబడిపై బయటికి రాలేక కొట్టుమిట్టాడుతున్న తమ కుటుంబ సభ్యుల కొరకు ఎంతమంది ఏడుస్తున్నారో వారి కన్నీటికి నా దేవుడు న్యాయము తీర్చునుగాక. వారి కుటుంబీకులను యేసు నామములో దర్శించి మార్చునుగాక. సంతానలేమితో బాధపడుతున్న వారికి కూడా యేసు నామమున అద్భుతం జరిగి శరీర సంబంధమైన సంతానమేగా ఆత్మ సంబంధమైన సంతానం కనడానికి కూడా నీ బిడ్డల్ని వాడుకోండి. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ ఈ మనవలన్నీ నజరేయుడు యేసుక్రీస్తు అధికారం కలిగిన నామంలో ప్రార్థన పూర్వకంగా అడిగి పొందామని నమ్మి నిన్ను స్తుతించి మహింపరుస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే నిత్యత్వంలో మనందరం చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? కూటమి అయిపోయిందనా? లైవ్లో ఉన్న వారికి, జూమ్ ద్వారా అందుబాటులో కనబడుతున్న వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రేయర్ చేయండి. మీరు ప్రార్థనాపూర్వకంగా అలాగే అందుబాటులోకి వచ్చి మీ ఆసక్తిని తెలుపుతున్నారు. కొందరు తోడ్పాటు అందిస్తున్నారు. అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు నిమిత్తం మీరు చూపే ప్రేమ, చేసే త్యాగం, ఒకవేళ ఏదన్నా ఇచ్చే అర్పణ అయినా సరే అది వ్యర్థపుచ్చబడదు. దాని అంతటికి ప్రతిగా
ప్రభు నీకు లక్షింతలుగా తిరిగి అనుగ్రహించే సమర్థుడై ఉన్నాడు. అలానే జరుగునుగాక. ధైర్యంగా ఉండండి. కృప మనకు తోడై ఉండునుగాక. ఆమె మీ అందరి కొరకు అన్ని విషయాలు ఎత్తి ప్రార్థన చేశా. ఈ సంతోషంగా ధైర్యంగా వెళ్ళండి. కోర్టు కేసుల్లో ఉన్నవారు కూడా దేవుడు న్యాయవంతుడు, న్యాయమైన సమాధానాన్ని మీకు ఇస్తాడు. తప్పకుండా ధైర్యంగా ఉండండి. ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. అందరికీ వందనాలు. సెలవు. ప్లీజ్. దయచేసి గమనించండి, రేపు రాత్రి 7 గంటలకు స్త్రీల కూడిక ఉంటుంది. మరి అవకాశం ఉన్న వాళ్ళందరూ ఆ స్త్రీల కూడికలో కలవలసిందిగా ప్రభు పేరిట తెలియపరుస్తూ ఉన్నాం. రేపు రాత్రి 7 గంటలకు స్త్రీల కూడిక జరుగుతుంది కనుక అవకాశం ఉన్న వాళ్ళందరూ స్త్రీల కూడికలో పాల్గొనవలసిందిగా తెలియపరుస్తున్నాం.